లాస్ట్ పేజీలో మీకు వాల్యూస్ ఉంటారు మీరు చూస్తే. లిథియం అయాను, దాని తర్వాత మెగ్నీషియం అయాను, లిథియం +1 అది, ఆ తర్వాత అల్యూమినియం అయాను, ఆ తర్వాత బెరిలియం అయాన్ Be+2. ఈ 4 వాల్యూస్ అవైలబుల్. ఇదొక పెయిర్ రా, లిథియము మెగ్నీషియం ఒక పెయిర్, ఏది డైగాన్ల పెయిర్లో, బెరిలియము అల్యూమినియం ఇంకో పెయిర్ రా. అయితే పెయిర్ అన్న మాత్రాన రేడియస్ ఈక్వల్ గా ఉండాలని లేదు. రేడియస్ చార్జ్ బై రేడియస్ మాత్రం నియర్లీ ఈక్వల్ అని కదా మనం చెప్పుకుంది. ఓకేనా? ఇదిరా లాజిక్స్ బేస్డ్ కాదురా, వాల్యూ బేస్డ్. ఇందానే అన్నాను, ఆ పీరియాడ్ టేబుల్ లాస్ట్ పేజీలో అకాడమిక్ బుక్ లో ఈ వాల్యూస్ ఉంటాయి. ఏది లిథియం ప్లస్ అయాన్ రేడియస్ Mg+2, Al+3, Be+2. ఆ ఉన్న వాల్యూస్ ని బేస్ చేసుకుని నేను ఆర్డర్ రాశాను. అప్పుడప్పుడు అది కూడా అడుగుతాడు మనం. ఓకేనా? అంటే ఒక రకం చెప్తే బై హార్టెడ్ రా, కానీ అడుగుతాడు కాబట్టి మీకు ఆర్డర్ చెప్పాను రా, ఒకసారి గుర్తుపెట్టుకోండి రా. ఓకేనా? రైట్, ఇది ఒక పాయింట్ నిన్న పెండింగ్ ఉన్న. ఇంకా 1 by 1 ఇప్పుడు కూడా కొద్దిగా పెండింగ్ ఉన్న పాయింట్స్ చెప్తారా, అందుకని కొద్దిగా అక్కడక్కడ వస్తూ ఉంటాయి. సరే, స్టార్ట్ చేద్దాం రా డిస్కషన్. ఓకేనా? ఏంటి సార్ అంటే, ఫస్ట్ రా ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్రూప్ అండ్ పీరియడ్ రాసుకోండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ పీరియడ్ అండ్ గ్రూప్ ఫర్ గివెన్ ఎలిమెంట్. ఫర్ గివెన్ ఎలిమెంట్, ఏదైనా ఎలిమెంట్ ఇస్తే దానికి గ్రూప్ పీరియడ్ ఎలా చెప్పాలి. ఓకేరా? అసలు యాక్చువల్గా ఫస్ట్ అని చెప్పేసాను డివిజన్, బై హార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుంటాయిరా, కానీ సింపుల్ గా కూడా చెప్పొచ్చు. ఎలా అంటే, పీరియడ్ తీసుకుంటేరా ఎన్ వాల్యూరా, ఎన్ వాల్యూ అంటే అవుటర్ షెల్ రా, ఎన్ అంటే మీకు అందరికి తెలుసు, n-1 అంటే పెనల్టీ మీటర్. అట్లా ఎన్ బట్టి పీరియడ్ చెప్పేస్తారా. కొద్ది గ్రూప్ దగ్గరే తేడా ఉంటుందిరా. గ్రూప్ ఎలా చెప్పాలంటే 2 పార్ట్స్ గా చెప్తారా. పార్ట్ ఏ తీసుకున్నారా, ఫర్ ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇస్తారా, ఈ 2 ఇస్తారా. వినండి ఎలా చెప్తాం. గ్రూప్ నంబర్ ఈజ్ ఈక్వల్ ns ప్లస్ np ఎలక్ట్రాన్స్. ఓకేనా? ns ప్లస్ np ఎలక్ట్రాన్స్ అంటే n అంటే అవుటర్ షెల్, అవుటర్ షెల్ s ప్లస్ p ఎలక్ట్రాన్స్ అని అన్నారు. s p ఇవన్నీ కూడా ఎస్ అండ్ పి బ్లాక్ అంటే ఏ గ్రూప్స్ రా ఇవి, అంటే చివరిలో దీస్ ఆర్ ఏ గ్రూప్స్ అంటే ఏ అని ఉంటుంది కదా, మీకు తెలుసుగా. సరే, ఎగ్జాంపుల్ తీసుకుంటూ మాట్లాడదాం. ఫర్ డి బ్లాక్ కనుక తీసుకుంటే, డి బ్లాక్ గ్రూప్ నంబర్ ఈజ్ ఈక్వల్ వినండి, గ్రూప్ నంబర్ ఏం చేస్తా ఉంటారు ఇక్కడ, డి ఎలక్ట్రాన్స్ కూడా కౌంట్ లోకి వస్తాయి. మీకు చాలా మంది తెలుసు డి n-1 డి ఉంటుంది. డి ఏముంటుంది, n-1 డి ఉంటుంది. అందుకని నేనేం రాస్తాను చూడండి, n-1 డి ఎలక్ట్రాన్స్. ఓకేనా? n-1 డి ఎలక్ట్రాన్స్. వాటితో పాటు రా n-1 p n-1 s ఇవన్నీ తీసుకోవాలిరా. అంటే n-1 లో dps మొత్తం తీసుకోవాలి, ప్లస్ రా ns ఎలక్ట్రాన్స్ మొత్తం కలిపి తీసుకోవాలిరా. ns ఎలక్ట్రాన్స్ ఒక్కసారి మీరు వినండి. ఇక్కడ నీకు నంబర్ 3 వచ్చింది అనుకోండి, ఇలా రాసినప్పుడు థర్డ్ బి గ్రూప్ గా చెప్తారా, అదే 4 వచ్చింది అనుకోండి రా, 4th బిగా చెప్తారా, 5 5th బిరా, 6 6th బి, ఎందుకంటే ఈ బి గ్రూప్స్ రా, 7 7th బిరా. ఇంతవరకు ప్రాబ్లం లేదు.
8, 9, 10 ఈ 3 నెంబర్స్ లో ఏ నెంబర్ వచ్చినారా అది 8th బి కింద వస్తుందా. ఒకసారి ఎగ్జాంపుల్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది క్లియర్ గా. అదే ఎనీవే ఆ తర్వాత 11 వస్తేరా అది 1 బి కింద వచ్చిందిరా. 12 వస్తేరా 2 బి కింద వస్తుందా. ఇది ఎస్ పి బ్లాక్, ఇది డి బ్లాక్ కదా. ఎఫ్ బ్లాక్ అవసరం లేదా, మీకు అందరూ తెలుసు. ఎఫ్ బ్లాక్ లో ల్యాంథనైట్స్, యాక్టినైట్స్ ఉంటాయి. అన్ని థర్డ్ బి గ్రూప్ లో ఉంటాయి. ల్యాంథనైట్స్ అని 6th పీరియడ్ లో ఉంటాయి, యాక్టినైట్స్ అని 7th పీరియడ్ లో ఉంటాయి. క్లియర్ వాడి ఇది గ్రూప్ పీరియడ్ అనేది వాటిది క్లియర్. రైట్, కాసేపు ఎగ్జాంపుల్స్ తీసుకున్నారా. నేను ఇప్పుడు రాసినట్టుగా ఎగ్జాంపుల్ తీసుకున్న ఆటోమేటిక్ క్లారిటీ వచ్చేసిందిరా అందుకోసం. ఓకే వినండి ఏంటో క్లారిటీ. నేను సిలికాన్ తీసుకుంటున్నారా, అందరూ తెలుసు. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలా. సిలికాన్ 14 రా, 1s2, 2s2, 2p6, 3s2, 3p2. ఇది సిలికాన్ కాన్ఫిగరేషన్ దా. వెంటనే పీరియడ్ అనగానే ఎన్ వాల్యూ చూడాలని ముందుగానే హింట్ ఇచ్చాను. ఎన్ అంటే అవుటర్ షెల్ ఉన్నదిరా. ఇక్కడ చూడండి ఎస్కి పీక్ మా నంబర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఉన్నట్లో ఏది హైయెస్ట్ అయితే అదే ఎన్ రా. అంటే 3 హైయెస్ట్ కాబట్టి అయిపోయిందిరా. పీరియడ్ నెంబర్ 3 అని అర్థమైపోతుందిరా. అదే గ్రూప్ చెప్పాలనుకోండి, గ్రూప్ ఇప్పుడు రా ఇదిగో ఈ ఎన్ఎస్ ఎన్పి ఎలక్ట్రాన్స్. ఎస్ లోనేమన్నా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా, పిలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయిరా, మొత్తం 4 రా. కింద నేను చెప్పింది ఇవన్నీ ఏ గ్రూప్స్ అనరా. అంటే దీన్ని 4th ఏ గ్రూప్ అని చెప్పేయచ్చు. అంటే వెళ్ళిపోతుంది నంబర్ రాగానే 4th ఏ గ్రూప్. ఇలా దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఇది అరే మీకు అది ఎస్ పి బ్లాక్ ఎలా అర్థమవుతుంది సరే, మీకు ఇంత ముందు చెప్పాను. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు ద ఎస్ సబ్షెల్ ఎస్ బ్లాక్, ఈ సబ్షెల్ పి బ్లాక్. అంటే ఎలిమెంట్ పి బ్లాక్ ఎలిమెంట్ సిలికాన్. ఇది ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ పిలో ఉంది కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇది అప్లై చేయగలరా ఒక పాయింట్ ఇలా. రెండోది చూద్దాం. సరే పి బ్లాక్ కదా, ఎస్ అండ్ పి బ్లాక్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి డి కూడా ఒకటి 2 ఎగ్జాంపుల్ చెప్తారా. ఓకేరా. నేను రా వెనేడియం తీసుకుంటున్నారా. వెనేడియం మీకు అటామిక్ నంబర్ తెలుసుగా, స్కాండియం 21. స్కాండియం తర్వాత టైటానియం తర్వాత వెనేడియం రా. అంటే నా ఉద్దేశం 23 రా. ఇదేనా కాన్ఫిగరేషన్ రాయమంటారా, ఆర్గాన్ కోర్ అని రాస్తారా. మీకు అందరూ తెలుసు దీని ఉద్దేశం ఏంటి. ఇలా రాస్తే చెప్పండి ఏంటో. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ఇది మొత్తం కలిపితేరా ఆర్గాన్ కోర్ అయిందిరా ఇంతవరకు. అంటే ఆర్గాన్ కాన్ఫిగరేషన్ ఎరా. ఇంతవరకు నువ్వు తీసుకుంటే 18 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఈ యొక్క 2, 7 8, 7 8, 18 ఎలక్ట్రాన్స్. మిగిలిన 5 ఎలక్ట్రాన్స్ 3 రా 4s. ఇది కాన్ఫిగరేషన్. ఇంకోసారి అందరికి దాన్ని ఇక్కడ రాస్తారా. ఇదేమన్నా మొత్తం రాస్తే ఇలా రాయాలరా. ఇప్పుడు 4s. సరే ఇది రాయటం ఇది రాయటం 2 అలవాటు చేసుకుంటా. కాన్ఫిగరేషన్ మీకు వచ్చు అనుకోండి ఆల్రెడీ. డైరెక్ట్ గా పీరియడ్ చెప్పేయచ్చు. ఎంతసారి పీరియడ్ అంటే 4th పీరియడ్ రా. ఉన్నటిల్లో మ్యాక్సిమం నంబర్ ఎంత అవుటర్ షెల్ 4 రా, కానీ 4th పీరియడ్ రా. గ్రూప్ చెప్పేటప్పుడు రా ఇది డి బ్లాక్ ఎలిమెంట్ రా. ఇది చూడండి 3d3 ఇన్కంప్లీట్ డి కనిపిస్తుంది రా నీకు. ఓకే అరే ఫిలప్ చేసేటప్పుడు చివరిలో చేస్తాం కానీ రాసేటప్పుడు మాత్రం ఎక్కడ రాయాలి అంటే ముందే రాయాలి 4s ముందే. సరే 3d3 రా. నేను చెప్పింది ఏంటంటే n-1 లో ఎస్ పిడి 3 ఎలక్ట్రాన్స్ తీసుకోమని చెప్పాను. ఓకేనా. ఎస్ లో 2, పిలో 6 రా. అంటే 8, 7 3, 11 ఉన్నాయి రా మొత్తం అవి. అంటే n-1 ఎలక్ట్రాన్స్ 8 రా. కింద హింట్ రాశాను. n-1 ఎస్ పిడి సారీ 8 + 3 11 రా. మళ్ళీ ఇంకోసారి ఎస్ లో 2,
కావాలంటే రౌండప్ చేస్తారా ఇంతవరకు. ఎస్లో 2, టీలో 6, డీలో 3. ఫోర్త్ షెల్లో ఒక 2 ఉన్నాయిరా. ఈ -8 అని చెప్పాను. n-1 డి, n-1 పి, n-1 ఎస్ రాసి తర్వాత -8 రాశాను. ఇప్పుడు 13లో ఓకేనా 8 పోయినాయిరా, అంటే మిగిలేదు ఏంటంటే 5 రా. ఇది ఇందా మీతో నేను ఏం చెప్పానంటే 5 వస్తే 5B గ్రూప్గా తీసుకోమన్నాను డి బ్లాక్లో. గుర్తుందిరా మీకు? అలా చేయాలి. ఇలానే ఇప్పుడు నేను ఐరన్ కూడా తీసుకుంటారు. ఐరన్ రా 26 రా. కాన్ఫిగరేషన్ అదేరా 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d6 రా, 4s2. సరిపోతాయి చూడండి. మొత్తం 26, ఇంతవరకు 18 రా. ఈ యొక్క 2 10 26 రా. ఇప్పుడు ఇక్కడ నువ్వు పీరియడ్ రాయాలనుకోండి రా. పీరియడ్ 4th పీరియడ్ రా ఉన్నట్లు అవుటర్ షెల్ అదే. గ్రూప్ రాయాలనుకోండి ఇందాట్లా మనం కౌంట్ చేస్తారా. ఇదిగోరా ఎస్లో 2, పిలో 6, డిలో 6 రా. అంటే n-1 ఎలక్ట్రాన్స్ సంగతిలో నేను చెప్తుంది. n-1 ఎలక్ట్రాన్స్ కాబట్టి 8 + 6 14 రా. మళ్ళీ ఎన్ఎస్లో 2 ఉన్నాయిరా. -8 రాయాలని చెప్పాను రా. అంటే నీకు 8 వస్తుందిరా. ఇందా మీతో నేను ఏం చెప్పానంటే 8, 9, 10 ఈ 3 నంబర్స్ వస్తే కనుక అది 8B గ్రూప్ రా అని చెప్పాను. కాబట్టి ఇది ఏ గ్రూప్ అవుతుందంటే 8B గ్రూప్ కిందకు వస్తుందిరా. ఇలా చెప్పాలి. ఓకేనా? ఈసారి జింక్ రాద్దాం. జింక్ అటామిక్ నంబరు 30 రా. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, జింక్ 3d10 రా. 4s2 రా. 3d10 4s. ఇప్పుడు రా నువ్వు పీరియడ్ డైరెక్ట్గా చెప్పేయచ్చు. పీరియడ్ అంటే చూడండి ఇక్కడ 4th పీరియడ్ రా. ఇదిగో ఇది ఈ నంబర్ ప్రకారం చెప్పేస్తాం. ఇప్పుడు గ్రూప్ చెప్పేటప్పుడు రా n-1 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఎస్లో 2, పిలో 6 ఇలా మొత్తం 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి రా. ఇది n-1 ఎలక్ట్రాన్స్. వీటికి ఎస్లో ఇంకో 2 ఉన్నాయి -8 రా. ఓకేనా? ఇప్పుడు నీకేమవుతుందంటే 12 వస్తుందిరా. ఇందా మీతో నేనేం చెప్పానంటే 12 వస్తే 2B గ్రూప్ అని చెప్పాను. ఇంకెలా నువ్వు చేసుకుంటా వెళ్ళాలి. దగ్గర గ్రూప్ పీరియడ్ ఐడెంటిఫికేషన్. ఎ బ్లాక్ అవసరం క్లియర్ చెప్పాను. ఎ బ్లాక్ ఏ మీకు 2 తెలుసు, 2 సిరీస్లు. ల్యాంథనైడ్ ఒక 14, యాక్టినైడ్ ఒక 14. ల్యాంథనైడ్స్ అయినా యాక్టినైడ్స్ 3B గ్రూప్ ఏరా. పీరియడ్ మాత్రం ల్యాంథనైడ్స్ 6th పీరియడ్, యాక్టినైడ్స్ అయితే 7th పీరియడ్. ఇంకా అంటారా అలా చెప్తారా. ఇది ఇంకొక పాయింట్. సరే, ఇది గ్రూప్ పీరియడ్ ఐడెంటిఫికేషన్. సరే, ఇది రబ్ చేస్తున్నారా? ఇలా కొద్ది పెండింగ్ ఉన్న పాయింట్స్ అని చెప్తున్నా కదరా. ఆ పెండింగ్ ఉన్న ఒక 45 మినిట్స్ పడుతుందిరా. మీ బిట్స్ చెప్తాను. అరే చాలాసార్లు చెప్పాను రా, కెమిస్ట్రీ అనేది నాలెడ్జ్. అది నువ్వు చదివి తెలుసుకోవచ్చు, లోయర్ క్లాస్లో వినొచ్చు, ఇక్కడ వినొచ్చు. ఏదో ఒకటి లేకుండా బట్టి బిట్స్ రావద్దు. అంటే ఏదో ఫిజిక్స్లో లాగా ఒక కాన్సెప్ట్ తీసుకుని దాన్ని అప్లై చేస్తే మార్క్స్ వస్తాయి అంటే అది కుదరదురా. కెమిస్ట్రీలో మొత్తం గుర్తుండాల్సిందే. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయిందా. ప్రతి వీక్లో ఈ మాట చెప్తున్నారంటే మీరు మౌల్డ్ అవ్వమని, అంటే ఇలా ఉండాలిరా అని చెప్తారు నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు రా ఒక వర్డ్ రా, కోవలెన్సీ. నిన్న మీతో నేను చెప్పిందిరా వేలెన్సీరా. ఇదేమన్నా కోవలెన్సీరా. 2 ఒకటి కాదురా. ఏం చెప్తా అంటే కోవలెన్సీ అంటే నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ formed by one atom. Formed by one atom of element. One atom of element. ఓకేనా? ఇదిరా. సరే, కెమికల్ బాండ్ లేకపోతే వేరే చాప్టర్ చదివేసుకుని కోవలెన్స్ మీద ఇంకొద్దిగా బెటర్ క్లారిటీ వస్తుందా. కానీ ముందు అసలు ఇనిషియేట్ చేయాలి పాయింట్. ఇక్కడ ఫస్ట్ ఏమన్నంటే వేలెన్సీ కోవలెన్సీ ఒకటి కాదని కండిషన్ చెప్పేసాను. మీకు తెలిసిన ముందు వేలెన్సీ ఆక్సిడేషన్ నెంబర్ కూడా ఒకటి కాదు. దీనికి అది డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇక్కడ చూడండి,
సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ మీద మనకు బిట్స్ వస్తూ ఉంటాయి ప్రస్తుతానికి. ఓకేనా? సరే, విషయం ఏంటి సార్ అంటే కనుక సెకండ్ పీరియడ్ మ్యాక్సిమం కోవలెన్సీ 4 అంటే 4 కంటే ఎక్కువ ఉండడానికి లేదు, జాగ్రత్త. మ్యాక్సిమం 4 అంటే ప్రతిసారి 4 ఉండాలని రూల్ లేదురా. 4 కంటే తక్కువ ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, కానీ 4 కంటే ఎక్కువ అయితే ఉండదు అని అర్థం. థర్డ్ పీరియడ్ మ్యాక్సిమం కోవలెన్సీ ఏమంటామంటే 6 6. ఓకేనా? థర్డ్ పీరియడ్ ఒక్కటే కాదురా, అండ్ హయ్యర్ పీరియడ్స్ ఆల్సో. హయ్యర్ పీరియడ్స్ అది మన డిస్కషన్లో ఎక్కువగా థర్డ్ పీరియడ్ తీసుకుంటా ఉంటారు. హయ్యర్ పీరియడ్స్ ఆల్సో. వీటికి 4 నుండి దీనికి 6 దాకా ఎందుకు ఉంటాయి అంటారా, దే కంటైన్ డి ఆర్బిటాల్స్, అంటే ఎంటీ డి ఆర్బిటాల్స్. ఇది థర్డ్ పీరియడ్ మీకు తెలుసురా, ఒక నిమిషం క్లారిటీ చెప్తాను. ఫస్ట్ పీరియడ్ లో ఎస్ మాత్రమే ఉంటుందిరా. సెకండ్ లోకి వచ్చేసరికి ఎస్పి 2 ఉంటాయిరా. థర్డ్ లోకి వచ్చేసరికి ఎస్పి డి కూడా వస్తారా. ఫోర్త్ లోకి వచ్చేసరికి ఎస్పి డి ఎఫ్ వస్తుంది. ఇలా తిరుగుతా వెళ్తాయిరా. ఇది సబ్షెల్స్, మీకు కూడా తెలుసు. సెకండ్ కి థర్డ్ తేడా అయిందని ఇప్పుడు నేను చెప్పాను. వై ద మ్యాక్సిమం కోవలెన్స్ 6 ఫర్ ద థర్డ్ పీరియడ్ అంటే దే కంటైన్ ఎంటీ డి సబ్షెల్. లేదా సింపుల్ గా డి సబ్షెల్ అన్నా పర్లేదురా, ఎంటీ డి సబ్షెల్. ఇంకా బాగా డీటెయిల్స్ అంటే కెమికల్ బాండ్ లోకి వెళ్ళాలరా. ఎందుకని సార్ అంటే బాండింగ్ మొత్తం కెమికల్ బాండ్ లో కదా. నెక్స్ట్ 2 వీక్స్ అదేగా. సరే, తెలిసినోడు ఓకే, తెలియనోడు వెయిట్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి ఆ పాయింట్స్. నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారా. 1A గ్రూప్ తీసుకుంటారా, వినండి అందరు. 1A గ్రూప్ లో ఎల్ఐ ప్లస్ ఉంది కదా, అలానే ఎన్ఏ ప్లస్, కే ప్లస్, ఆర్బి ప్లస్, సిఎస్ ప్లస్. సరే, ఫ్రెండ్షిప్ వదిలేస్తామని ఇప్పుడు చాలాసార్లు చెప్పాను నేను, దాన్ని రెడీ అయిపో కాబట్టి. ఈ లిథియం చూడండి అమ్మా, 4 వాటర్ మాలిక్యూల్స్ బాండ్స్ ఫార్మ్ చేసిందిరా. చూడండి నేను రాశాను 4 వాటర్ మాలిక్యూల్స్. జాగ్రత్త అమ్మ, ఒక వాటర్ తోటి ఒక బాండ్. అదేరా మిగిలినవి తీసుకుంటేరా ఎం H2O 6 టైమ్స్ రా, 6 వాటర్ మాలిక్యూల్తో బాండ్ ఫార్మ్ చేస్తాయిరా. ఇక్కడ ఎం అంటే ఏంటంటే ఓకేనా, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. అంటే సోడియము బాండ్ రా, మీకు జాగ్రత్త. ఎన్ని బాండ్స్ నీకు అది వాటర్ అయితే ఇంకోటి నీకు అనవసరం. ఎన్ని బాండ్స్ చూడండి. లిథియంకి అయితే 4 బాండ్స్, సోడియము, పొటాషియం, రుబీడియం, సీజియం అయితే 6 బాండ్స్. దీన్నే కోవలెన్సీ అంటాం. అయితే కింద నేను అన్నాను సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ గురించి మనం మెయిన్ రా అని చెప్పాను. సరే, ఇది 1A గ్రూప్ చెప్పాను. ఇందాక కూడా ఇంకో మాట చెప్పాను. థర్డ్ పీరియడ్ లాగానే హయ్యర్ పీరియడ్స్ కూడా మాక్సిమం కోవలెన్స్ 6. అంతేగాని ఫోర్త్ పీరియడ్ అంటే 8 10 అయ్యే ఉండవు. సరే, విషయానికి వద్దాం. ఎగ్జాంపుల్ రాస్తారా ముందు. సెకండ్ పీరియడ్ కి ఎగ్జాంపుల్ రాస్తారా. చూడండి అందరు, ఇందాక ఒక లిథియం రాస్తాను, ఇప్పుడు కూడా రాస్తారు. ఎల్ఐ H2O 4 టైమ్స్. అందరికి డౌట్ రావచ్చు, వాటర్ తోటైనా సరే అలా లేదుగా. వేరే కూడా చూడండి ఒకసారి. బెరిలియం ఉందనుకోండి రా, బిఈ ఓకేనా, F4 -2. ఈసారి నేను ఫ్లోరిన్ తోటి రాశాను. బెరిలియం దేనితో రాశాను రా, ఫ్లోరిన్. 4 ఫ్లోరిన్సే రాస్తాను. చూడండి ఓకేనా. ఒక చిన్న క్లారిఫికేషన్ అమ్మా, ఇక్కడ -2 ఎందుకు రాశారు సార్ డౌట్ రావచ్చు. బెరిలియం ఛార్జ్ +2 రా. 4 ఫ్లోరిన్స్, ఒక్కో ఫ్లోరిన్ -1. ఇందాక వాటర్ న్యూట్రల్ గా, అందుకని లిథియం మీద ఉన్న ఛార్జ్ ఇక్కడ వచ్చిందిరా, అయిపోయింది. అదేవిధంగా BF4 కూడా వస్తుందిరా, BF4. కానీ ఇది -1 ఉంటుంది. -1 ఎందుకు సార్ అంటే బికి +3 ఉంటుంది కదా, 4 Fలు -4, అందుకని మొత్తం కలిపితే -1. అదేవిధంగా ఇంకోటి తీసుకుంటే కార్బన్ రా. మరి ఇలా రాసిన స్క్వేర్ బ్రాకెట్స్ లో రాస్తే వాటి కాంప్లెక్స్ అంటారు. అది కార్బన్ డైరెక్ట్ గా రాసుకోవచ్చు. CH4 4 బాండ్స్ ఉన్నాయి, 4 అయితే అది బాగా అర్థమైంది. కార్బన్ తోటి రాస్తుంది. మిగిలిన కింద రాస్తాను. తర్వాత నైట్రోజన్ రా, జాగ్రత్త అమ్మ. NH4+ అమోనియా కాదురా, అమోనియం అయాన్ అంటారు. అంటే 4 బాండ్స్ ఏం చదువుతాం. ఆ తర్వాత H3O+, జాగ్రత్త అమ్మ. ఇది ఆక్సిజన్ రా,
దీనికి 4 ఉండవు, 3 బాండ్సే ఉంటాయి, మ్యాక్సిమం బాండ్స్ 3 పాసిబుల్. తర్వాత హెచ్ఎఫ్ రా, దీనికి ఒక్క బాండే ఉన్నట్టు రాస్తాను. అంటే చూడండి ఒకసారి, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఈ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అయిపోయినాయా. ఇక్కడ 4 కోవలెన్సీ, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, అంతవరకు 4 ఉన్నాయిరా. ఇక్కడ మాత్రం 3 నేరా, ఇక్కడ 1. నేను చెప్పాను ఇందాక క్లియర్గా, మ్యాక్సిమం 4 ఉండొచ్చు, కానీ ప్రతిసారి 4 ఉండాలని రూల్ లేదు. కానీ అలాంటి లాస్ట్ పీరియడ్ లో ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 2. ఆక్సిజన్కి 3 బాండ్స్ కంటే ఎక్కువ రావుగా అది. తర్వాత థర్డ్ పీరియడ్ కూడా తీసుకున్నారు ఎట్లానే. థర్డ్ పీరియడ్ అంటే ఉంటే రాసే ఉంటారు, లేవు కాబట్టి రాయలేదురా. థర్డ్ పీరియడ్ ఇందాకేంటి సోడియం రాశాను కదా, అదే రాస్తారు ఇప్పుడు. NaH2O 6 times ప్లస్ రా. మెగ్నీషియం కూడా ఇలా రాయచ్చు, MgH2O 6 times ప్లస్ 2 రా. ఇక్కడ ఇందాక సోడియం కాబట్టి +1 రా. ఇందాక కూడా మాట అన్నాను, వాటర్ న్యూట్రల్ కాబట్టి టోటల్ ఛార్జ్ రాయట్లేదురా అని. ఇది చూడండి, AlF6 -3 రా. ఒక్క నిమిషం, Al +3 రా. 6 ఫ్లోరిన్స్ -6 అవుతాయిరా, అందుకని -3 వస్తుందిరా Al అది. ఓకేనా. అల్యూమినియం సిలికాన్ రా, SiF6 -2 రా. సిలికాన్ రా, SiF6 -2 ఇదిరా. ఇక్కడ కూడా 6 రా. ఒకసారి చూడండి, సోడియము, మెగ్నీషియము, అల్యూమినియం, సిలికాన్. ఫాస్ఫరస్ రా, PCl6 -1 రా. ఫాస్ఫరస్ +5 రాయొచ్చు, 5th గ్రూప్ కాబట్టి, అందుకని -1 రాస్తాను. SF6 రా, సల్ఫర్. సల్ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ Cl2O7 రా, క్లోరిన్. దాంట్లో 7 బాండ్స్ ఉంటాయి రా. క్లోరిన్కి ఎన్ని బాండ్స్ ఉంటాయి? 7. కాబట్టి ఇదిగో ఇది. కాబట్టి వీటన్నిటికీ 6 బాండ్స్, 6 బాండ్స్ ఉంటాయి రా. వీటన్నిటికీ రా, వినండి అందరూ, వీటన్నిటికీ రా 6 మ్యాక్సిమం బాండ్స్ ఉంటాయి అని పాసిబిలిటీ చెప్పాను. ఇక్కడ ఫ్లోరిన్కి లేవురా, 4 లేవు, ఆక్సిజన్ లేవు, కానీ ఇక్కడ మాత్రం ఉంటే రాస్తున్నారా అని చెప్పాను అన్నమాట. రైట్, దీన్ని ఏమంటారు? కోవలెన్సీ. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఆక్సిడేషన్ నంబర్, వేలెన్సీ, కోవలెన్సీ, వీటికి డిఫరెంట్ కాన్సెప్ట్స్. నిన్న వేలెన్సీ చెప్పాను కాబట్టి ఈ పాయింట్ నేను చెప్పలేదు, మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. కొద్దిగా గ్యాప్ ఇచ్చాను, అంటే ఒక పూట చదువుకొని మైండ్ సెట్ అయిన తర్వాత కొత్త పాయింట్లో తెచ్చాను. రైట్, ఇలా కోవలెన్సీ చెప్తున్నారు అంటే దీన్ని కోవలెన్సీ. రైట్, వేరే పాయింట్ పెడదాం. మొన్న ల్యాంథరైడ్ కంట్రాక్షన్ చెప్పాను రా. సేమ్ అదే విధంగా యాక్టినైట్స్ కంట్రాక్షన్ కూడా ఉంటుందిరా. సరే, అది ఇంపార్టెంట్, అది అక్కడ చెప్పేస్తాను రా. ఇది ఇప్పుడు వినండి, తేడా ఏం రాదు, అది పాయింట్. అదేను అక్కడ ఎలాంటి స్టేట్మెంట్ చెప్పాను, ఇక్కడ కూడా అదే చెప్పబోతున్నారు. యాక్టినైడ్ కంట్రాక్షన్, యాక్టినైడ్ కంట్రాక్షన్ అనే ఒక మాట అన్నాను. అక్కడ ఏం చెప్పానో అదే మళ్ళీ ఇక్కడ చెప్పబోతున్నాను అన్నాను కదా, వినండి. యాక్టినైట్స్ ఆర్ దేర్ ట్రైవేలెంట్ అయాన్స్, సైజ్ గ్రాడ్యువల్లీ డిక్రీస్. అక్కడ ల్యాంథరైట్స్, ఇక్కడ యాక్టినైట్స్ రాసుకోండి. యాక్టినైట్స్ ఆర్ దేర్ ట్రైవేలెంట్ అయాన్స్. ట్రైవేలెంట్ అయాన్ అంటే ఇది గలరా, ట్రైవేలెంట్ అయాన్. సైజ్ గ్రాడ్యువల్లీ డిక్రీస్, సైజ్ గ్రాడ్యువల్లీ డిక్రీస్. అక్కడ చెప్పింది ఇక్కడ కూడా చెప్తారు. అక్కడ 4F అని చెప్తే ఇక్కడ 5F. పూర్ స్క్రీనింగ్ ఆఫ్ 5F సబ్షెల్. అక్కడ 4F సబ్షెల్ అన్నాను, ఇక్కడ 5F అన్నాను. కానీ ఒక డౌట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. యాక్టినైడ్ కంట్రాక్షన్ ఈజ్ మోర్ దాన్ ల్యాంథరైడ్ కంట్రాక్షన్. ఇది మోర్. Actinide contraction is more than lanthanide contraction. Like actinide contraction, దానికి ఏం చెప్తామంటే 5F is more dispersal than 4F. షేప్ రా ఇది, 5F షేప్, more dispersal than 4F.
అంటే మోర్ డిస్పర్స్ అంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అవుతుందా, ఓకేనా. అందుకని 4F కంటే దీనికి ఇంకా పూర్ స్క్రీనింగ్ ఉంటుంది 5F కి. మోర్ డిస్పర్సల్ అంటే మోర్ పూర్ స్క్రీనింగ్, ఇంకా స్క్రీనింగ్ తక్కువ ఉంటుంది. అది రాసుకున్నారా? ఈ పాయింట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. సరే, అది టెక్నికల్ పాయింట్ అంటే గుర్తుండాలి. రాయడం అయిపోయింది అందరికి. జస్ట్ ఒక పాయింట్ ఇండికేట్ చేస్తాను. తర్వాత ఒకసారి వినండి, మనం కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. పోయినసారి కూడా చెప్తానంటే ఏంటంటే ఇలా ఉన్నాయినా ఈ చివరిలో చెప్తానని చెప్పాను అనమాట. ఎందుకంటే ఎక్కడ చెప్పినా ఒకటేరా, అది అక్కడ ఏంటంటే మనం తొందరగా ఐనేషన్ ఎనర్జీలోకి ఎంటర్ అయితే ఎక్కువ బిట్స్ కవర్ అవుతాయి అని ముందుగా చెప్పాను. ఎనీవే, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. రైట్. సో వినండి ఒకసారి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ట్రాన్సిషన్ మీకు మొన్న కూడా చెప్పాను, ఒక నిమిషం గుర్తు చేస్తాను, నిన్న క్లాస్లో కూడా అన్నాను. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్ని మెటల్స్. ఎస్ బ్లాక్ అంటే డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. అంటే ట్రాన్సిషన్ అంటే మెయిన్ డి బ్లాక్, ఇన్నర్ ట్రాన్సిషన్ అంటే ఎఫ్ బ్లాక్. ఇవన్నీ మెటల్సే. ఎస్ బ్లాక్ కూడా మెటల్సే. వినపడుతుందా? ఎస్ బ్లాక్ కూడా మెటల్సే. పి బ్లాక్ లోనే కొన్ని నాన్ మెటల్స్, కొన్ని సెమీ మెటల్స్, కొన్ని మెటల్స్ ఉంటాయి. ఓకేనా? రైట్. సరే, విషయాన్ని పదవరా తినండి. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నాను కదా. దీస్ ఆర్ హార్డ్ మెటల్స్. మెటల్స్ హార్డ్ గట్టిగా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా మీకు వరకు నేను చెప్తాను. ఐరన్ మీకు తెలుసుగా ఎంత గట్టిగా ఉంటుందో. ఓకే, ఫీలింగ్, హార్డ్ ఫీలింగ్. అదే నీకు సోడియం తీసుకుంటారా, సోడియం అది కూడా మెటలేరా, ఫస్ట్ ఏ గుర్తు. నీకు గోధుమ పిండి ఉండొచ్చు చూడరా, అట్ట దానిలాగా ఉంటుందా గోధుమ పిండి, అంటే మెత్తగా ఉంటుంది. అది నాకు చెప్పాలనుకున్న పాయింట్. అది కూడా ఏంటంటే డ్రైగా ఉన్నది కాదు, వెట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంటే అంత మెత్తగా ఉంటుంది. ఓకే, రైట్. అదేది సోడియం. ఇవి హార్డ్ మెటల్స్. రెండో పాయింట్ కంటైన్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. హార్డ్ ఒకటే కాదు. దీనికి రీజన్ ఏం చెప్తామంటే మెటాలిక్ బాండ్ ఈజ్ స్ట్రాంగ్. వీటిలో మెటాలిక్ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అంటే బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకేనా? ఇందాక కూడా నేను అన్నమాట కెమికల్ బాండ్లు అన్ని బాండ్స్ గురించి మళ్ళీ డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు మాత్రం అవసరమైనంత వరకే చెప్పగలరా. ఎందుకు మెటాలిక్ బాండ్ స్ట్రాంగ్ అంటే ఏం చెప్తాంటే వాడు ఇన్ అడిషన్ టు ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్, n-1 d electrons also participate in bonding. మళ్ళీ ఇంకోసారి, in addition to ns electrons, n-1 d electrons also participate in bonding. బాండ్ లో అవి కూడా పార్టిసిపేట్ చేస్తాయి. అంటే బాండ్ లో పార్టిసిపేట్ చేసే ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. అది రీజన్. ఏమని చెప్పాను? in addition to ns electrons, n-1 d electrons also participate in bonding. అయిపోయిందా? ఇక్కడ ఒకసారి కనండి, బాండింగ్ లో అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నాం కదా. వై అంటే కనుక ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎస్ అండ్ n-1 d ఈజ్ వెరీ లెస్. అది ద రీజన్. ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎస్ అండ్ n-1 d ఈజ్ వెరీ లెస్. మళ్ళీ ఇంకోసారి, ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ns అండ్ n-1 d ఈజ్ వెరీ లెస్. అంటే ఎనర్జీ డిఫరెన్స్ బాగా తక్కువ ఉంది కాబట్టి n-1 d కూడా బాండ్ లో ఇన్వాల్వ్ అయిందని చెప్తాం మనం. ఫస్ట్ పాయింట్ అయిపోయింది హార్డ్ మెటల్స్. సరే, రెండో పాయింట్ జనరల్ పాయింట్ మెటల్స్ కదా. దీస్ ఆర్ మాల్యబుల్ అండ్ డక్టైల్. మీకు తెలుసుగా మాల్యబుల్ అండ్ డక్టైల్. రాసేటువంటి పాయింట్ మాల్యబుల్ అండ్ డక్టైల్ అండ్ డక్టైల్. ఎరా ఆ వర్డ్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటారా చాలా మందికి. మాల్యబుల్ డక్టైల్ అంటే వీ కెన్ డ్రాన్ ఇన్ టు షీట్స్ అండ్ వైర్.
కదా. 1 minute. చెప్తారా మాల్యబుల్ అండ్ ఇది జనరల్ గా మెటల్స్ ఉండే ప్రాపర్టీ, ఏ మెటల్స్ కానీ ప్రాపర్టీ ఉంటుంది. నెక్స్ట్ దే ఫార్మ్ కలర్డ్ అయాన్స్. దే ఫార్మ్ కలర్డ్ అయాన్స్. కలర్డ్ అయాన్స్ అంటే మీకు తెలుసు అనుకుంటారా, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కలర్డ్ అయాన్స్ ఎప్పటి నుంచో మీరు విన్నయ్యారా? కాపర్ అయాన్ కలర్ బ్లూ కలర్ అని చెప్తా ఉంటారు, లేకపోతే Fe+2 అయాన్ గ్రీన్ కలర్ అని చెప్తారు. దే ఫార్మ్ కలర్డ్ అయాన్స్. ఎందుకు కలర్డ్ అయాన్స్ ఫార్మ్ చేస్తాయి అంటే జనరల్ గా ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ N-1d. ఏమన్నా నేను ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ N-1d. ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ N-1d. ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ N-1d. ఏం లేదురా ఇన్కంప్లీట్ అంటే D1 to D9 దీని ఇన్కంప్లీట్ అంటారా. ఇన్కంప్లీట్ అంటే మీనింగ్ అది. D0 అనుకోరా వేకెంట్ అంటే ఎలక్ట్రాన్స్ పోయినట్టు. D10 అంటే కంప్లీట్లీ ఫిల్డ్. ఇన్కంప్లీట్ అంటే మీనింగ్ ఇది. మీకు కొత్తగా చెప్పే ఏమన్నా కాన్ఫిగరేషన్ తెలుసు. ఇప్పుడు ఇందాక ఐరన్ రాస్తారా D6 ఉంది అట్లా. ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ కలర్ కారణం అదిరా. ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ డిసప్షన్. నెక్స్ట్ ఇంకో పాయింట్కి వెళ్ళారా. ఏంటంటే స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్. మరి ఆల్రెడీ బిట్స్ చేసిన వాళ్ళకి ఆ బిట్స్ కనిపించి ఉంటాయిరా, మధ్య మధ్యలో ఉంటాయి అక్కడక్కడ. సరే నెక్స్ట్ పాయింట్ రా. దే షో పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. పారామాగ్నెటిక్ ప్రాపర్టీ నిన్న కూడా ఎవరు అడిగారా, పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అంటారా అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అట్రాక్టెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అట్రాక్ట్ చేయటారా. ఓకేనా, దీన్ని పారామాగ్నెటిక్ నేచర్ అంటారా. అంటే పారా ఎందుకు వస్తారంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తారా. దీని జనరల్గా ఎన్ అంటారా. ఎన్ అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములా కూడా ఉంటుంది, మీకు తెలుసో లేదో. స్క్వేర్ రూట్ ఆఫ్ N×N+2 మ్యాగ్నెటిక్ మూమెంట్ యూనిట్ బోర్ మ్యాగ్నెట్ అంట. ఇక్కడ ఎన్ అంటేరా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇందాక కూడా ఒక పాయింట్ చెప్పమంటారా. Fe+2 అనుకోండిరా, ఏం కాన్ఫిగరేషన్ ఉంటుంది అంటారా ఆర్గాన్ కోరు. ఇందాక మీకు టోటల్ ఐరన్ కాన్ఫిగరేషన్ రాస్తాను. ఆర్గాన్ కోర్ రాసి 3d6 4s2 రా. ఐరన్ +2 అయాన్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ S1 నుంచి 2 ఎలక్ట్రాన్ తీసేయాలి, రిమూవల్ కదా. అప్పుడు మిగిలేదు 3d6 రా. D6 అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4ఏనమ్మా, మీకు తెలుసు. ఎలా సార్ అంటే అన్పేర్డ్ D6 లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. Dలో అందరికి తెలుసు. ఒక్కొక్క ఎలక్ట్రాన్ వస్తారా. 6th ఎలక్ట్రాన్ ఏమవుతుంది పెయిర్ అయ్యిద్ది, ఫస్ట్ దానికి వచ్చి పెయిర్ అయ్యిద్ది. అందుకని ఇలా చెప్తారు 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తారు. ఏంద్రా 4 అని ఇక్కడ పెట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏమన్నా దే షో పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. ఇది ఒకటి. దే షో వేరియబుల్ వేలెన్సీ. వేరియబుల్ వేలెన్సీ లేకపోతే దీన్ని ఆక్సిడేషన్ నంబర్ అని కూడా చెప్తారు. వేరియబుల్ వేలెన్సీ అనొచ్చు, లేకపోతే ఆక్సిడేషన్ నంబర్ అనొచ్చు. రెండు కలవ, రెండిట్లో ఉంటుంది వేరియబుల్. వేరియబుల్ అంటేరా మారటం, చేంజ్ అవడం. ఒకసారి నేను క్లారిటీ చెప్తాను. మీకు అందరూ ఇక్కడ సోడియం తెలుసుగా. సోడియంకి +1 ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది, ఇంకంతే, వేరే ఉండవు. కొన్ని మెగ్నీషియం తీసుకున్నా +2 అంటే ఫిక్స్డ్ రా, నో చేంజ్. కానీ వీటికి అలా కాదురా. ఇప్పుడు పైన ఉన్న ఐరన్ ఉంది కదా, మీకు ఎప్పటి నుంచో తెలుసు అందరికి. ఐరన్కి Fe+2 ఉంటుందిరా, Fe+3 ఉంటుంది. దీని ఫెర్రస్ అంట, దీని ఫెరిక్ అంట. ఇదిరా
ఈ ఆక్సిడేషన్ నంబర్స్ మధ్య డిఫరెన్స్ 1 ఉంటుంది ఎప్పుడైనా. ఆక్సిడేషన్ నంబర్ డిఫరెన్స్ 1 ఉంటుంది. వై దే షో వేరియబుల్ వేలెన్సీ లేదా వేరియబుల్ ఆక్సిడేషన్ నంబర్? రీజన్ చెప్పాలంటే ఇందాక చెప్పిన రీజన్ ఎరా ఏంటంటే ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ns and n-1d is very less. So both participate in bonding. And there are energy difference between ns and n-1d is very less. So both participate in bonding. Edi both ante ns and n-1d. అదే రీజన్ మళ్ళీ ఇక్కడ చెప్పాను. ఒక్క నిమిషం రా. ఇక్కడ వేరియబుల్ ఆక్సిడేషన్ నంబర్ అని చెప్పాను, డిఫరెన్స్ 1 అన్నా కదా. మీకు పీ బ్లాక్ లో తీసుకుంటారా, పక్కన సపరేట్ చెప్తున్నారా? పీ బ్లాక్ లో మొన్న ఎప్పుడో సల్ఫర్ గురించి చెప్పాను రా. సల్ఫర్ రా -2 0 +2 +4 +6 ఈ సల్ఫర్ ఆక్సిడేషన్ నంబర్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉన్నట్టంటే 2 యూనిట్స్ డిఫరెన్స్. ఇందాక 1 కదా, ఆక్సిడేషన్ నంబర్ డిఫరెన్స్ 2 రా ఇక్కడ. ఏది పీ బ్లాక్ లో అయితే. పీ బ్లాక్ లో ఆక్సిడేషన్ నెంబర్ డిఫరెన్స్ 2, ఇక్కడ మాత్రం 1 ఏరా. ఓకేనా, ఇది మనం చెప్పుకున్నాం డి బ్లాక్ లో. సరే, ఇదే దే షో వేరియబుల్ ఆక్సిడేషన్ నెంబర్ అని చెప్పాను. నెక్స్ట్ దే షో కెటలైటిక్ ప్రాపర్టీ. కెటలైటిక్ ప్రాపర్టీ కెటలిస్ట్ గా బిహేవ్ చేయటం. కెటలైటిక్ ప్రాపర్టీ అంటే దే బిహేవ్ యాజ్ కెటలిస్ట్. మరి మీకు బాగా తెలిసిన 1-2 ఎగ్జాంపుల్ చెప్తారా? ఓకేనా, హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ అని ఒక ఎగ్జాంపుల్ తెలుసురా మీకు. హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ మీకేమైనా గుర్తుంటారా? అక్కడ కెటలిస్ట్ నికెల్ రా, రాస్తున్నాను నికెల్ రా, వింటున్నారా? కెటలిస్ట్ ఏంట్రా? నికెల్. ఆ నికెల్ తీసుకోవచ్చురా, పెల్లాడియం ప్లాటినం కూడా తీసుకోవచ్చు. ఇంతకీ ఏంటి సార్ అంటే ఈ నికెల్ పెల్లాడియం ప్లాటినం కెటలిస్ట్ గా పనిచేస్తాయి. కెటలిస్ట్ దే షో కెటలైటిక్ ప్రాపర్టీ. అంటే ఇవన్నీ వీటికి మాత్రం ఉంటాయిరా. కెటలైటిక్ ప్రాపర్టీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఆక్సైడ్స్. ఆక్సైడ్ కూడా ఉండవచ్చు, వాళ్ళని పక్కన రాసుకోండి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఆక్సైడ్స్. జాగ్రత్త అమ్మా, ఇందాక కూడా చెప్పాను కెమిస్ట్రీ అంటే చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. 2 ఇయర్స్ పాటు నేను చెప్తా ఉంటాను. అదంతా గ్యాదర్ చేసుకుని మైండ్లో గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఆర్డర్లో రాసుకునేవాడు మార్కులు వచ్చేస్తారు కెమిస్ట్రీ. ఇంతేరా. సరేనివే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇక్కడ ప్రస్తుతం కొత్త ఎగ్జాంపుల్ చెప్పాను ఏది నీకులని. ఫ్యూచర్లో ఒక 10-20 ఎగ్జాంపుల్స్ రావస్తున్నా వేరే చాప్టర్లు వచ్చినప్పుడు. సరే, అయిపోయిందిరా. సరే, దే ఫార్మ్ కాంప్లెక్సెస్. కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తారా? మళ్ళీ ఇంకోసారి, దే ఫార్మ్ కాంప్లెక్సెస్. ఇందాక కూడా ఏదో అవసరం ఉన్నప్పుడు కాంప్లెక్స్ రాస్తారా? కాంప్లెక్స్ రాయాలంటారా ఫేవరబుల్ కండిషన్స్ చూడండి. అంటే ఫేవరబుల్ కండిషన్స్ టు ఫార్మ్ కాంప్లెక్స్. ఫస్ట్ పాయింట్, హై ఛార్జ్. ఛార్జ్ ఎక్కువ ఉండాలి, హై ఛార్జ్. రెండో పాయింట్, స్మాల్ సైజ్. సైజ్ తక్కువ ఉండాలి. మూడో పాయింట్, ఎంటీ ఆర్బిటాల్స్. ఆర్బిటాల్స్ ఎంటీ ఉండాలి. మీకు తెలిసిన వీటిలో డి ఆర్బిటాల్స్ ఎంటీగా ఉంటుంటాయిరా. ఎంటీ ఆర్బిటాల్స్. ఈ 3 కండిషన్స్ కావాలిరా కాంప్లెక్స్ ఫామ్ చేయడం. కావాల్సిన కండిషన్ ఏంట్రా? హై ఛార్జ్, స్మాల్ సైజ్, ఓకేనా, ఎంటీ ఆర్బిటాల్స్. నెక్స్ట్, దే ఫార్మ్ ఎల్ఐస్. ఇవిరా ఎల్ఐస్ ని ఫామ్ చేస్తాయిరా. దే ఫార్మ్ ఎల్ఐస్. ఇవి ఎల్ఐస్ ని ఫామ్ చేస్తాయిరా. మీకు తెలిసిన ఎప్పటి నుంచో బ్రాంజీ, బ్రాస్ అని ఇలా కొన్ని ఎల్ఐస్ ఉన్నాయి. వాటిలో ఏముంటాయినా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, కాపర్, జింక్ ఇవి ఉంటాయిరా. కరెక్టేనా? కరెక్ట్, రైట్. దే ఫార్మ్ ఎల్ఐస్. ఇదొకట్రా. ఆ తర్వాత ఇంకోటి, దే ఫార్మ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. వర్డ్ చూడండి ఒకసారి, ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. వీటిని నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్స్ అని కూడా చెప్తున్నారు. మనోడు ఇప్పుడు ఈ వర్డ్ వచ్చిందిరా, నాన్ స్టాయికోమెట్రిక్ అనే వర్డ్. నాన్ స్టాయికోమెట్రిక్ నో ఫిక్స్డ్ ఫార్ములా ఉండదు. ఇప్పుడు సల్ఫర్ డైఆక్సైడ్ అన్నారు, ఇప్పుడు ఏం చెప్తారో SO2, అది ఫిక్స్డ్ ఫార్ములా. అలా వీటికి ఉండదురా ఫిక్స్డ్ ఫార్ములా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జిర్కోనియం హైడ్రైడ్
జెడ్ఆర్ హెచ్ఎక్స్ అని రాస్తాను, జిర్కోనియం హైడ్రైడ్ జెడ్ఆర్ హెచ్ఎక్స్. ఆ ఎక్స్ ఏదైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1.5 ఉండొచ్చు, 3/5 ఉండొచ్చు, అలా ఏ వాల్యూ అని ఉండొచ్చు. దే ఫార్మ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. వాటిని ఏమన్నా ఇంకో నాన్ స్టాయికోమెట్రిక్ అన్నాను. ఇంతకు ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్ అనే మీనింగ్ ఏందో ఒకసారి వినండి. ఇంటర్స్టిషియస్ అంటే హోల్స్, గ్యాప్స్. ఇంతకు ఏంటి సార్ అంటే స్మాల్ ఆటమ్స్ లైక్ హైడ్రోజను, నైట్రోజను, ఆక్సిజన్, సో ఆన్ ఆక్యుపై ద ఇంటర్స్టిషియస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్. ఏమన్నా చూడండి, స్మాల్ ఆటమ్స్ లైక్ హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, సో ఆన్ ఆక్యుపై ద ఇంటర్స్టిషియస్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ అన్నాను. దాని మీనింగ్ చెప్తాను వినండి. ఇలారా ఇది ఒక ట్రాన్సిషన్ మెటల్ ఆటం అనుకోండి. మొన్న కూడా ఏదో మెటాలిక్ రేడియస్ అన్నప్పుడు ఆటమ్స్ స్పియర్ గా తీసుకొని రాస్తాను. వేళ ఇది ఇంకోటిరా, ఇది ఇంకోటి, అడ కింద కూడా రాస్తున్నారు. ఎక్కడ ఒకటి. అరే ఇంత ముందు కూడా చెప్పాను, అన్ని ఈక్వల్ గా ఉంటాయిరా, స్పెరికల్ గానే ఉంటాయి, కానీ మనం గీసేటప్పుడు సరిగా రావురా అని చెప్పాను. అరే ఇవన్నీ ఆటమ్స్ రా, ఈ స్పియర్స్ అన్ని ఆటమ్స్. ఇది ట్రాన్సిషన్ మెటల్ ఆటమ్స్. వీటి మధ్యలో ఇది ఈ 4 మధ్యలో ఒక గ్యాప్, ఈ 4 మధ్య, వీటిని ఇంటర్స్టిషియస్ అంటారా. ఈ గ్యాప్స్ లో ఇలా హైడ్రోజను, లేకపోతే నైట్రోజన్, ఆక్సిజన్ లాంటి, హీలియం ఇలాంటి ఆక్యుపై చేస్తారా. ఓకేనా. అది జిర్కోనియం అనేది ట్రాన్సిషన్ ఎలిమెంట్ మీకు తెలుసు, దాని హైడ్రైడ్, జిర్కోనియం హైడ్రైడ్ ఇలా రాస్తాను. ఓకేనా. ఎన్నైనా ఉండొచ్చు, ఇక 2 ఫిలప్ చేశాను, మిగిలిన గ్యాప్ వదిలేసాను. ఇంకా అందుకంటే ఎక్కువ అన్నిట్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఒక దాంట్లో ఉండొచ్చు, మనం ఏం చెప్పలేము. రైట్. వీటి నాన్ స్టాయికోమెట్రిక్ కాంపౌండ్. వీటన్నిటిని ఏమంటాం అంటే స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఏమంటాం? స్పెషల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఓకేనా. రైట్. ఇది అప్ చేస్తున్నారా ఇంతవరకు ఈ విధంగా. సరేరా. ఇప్పుడు నేను ఇందాక రాత్రి కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టాను వాట్సాప్ లో అన్నాను రా. ఓకేనా. సరే చూసామన్నారు, చూసిన వాళ్ళకి అర్థం అవుతారా. మీకు అర్థమైనా సరేరా ఒక 10 నిమిషాలుగా ఆ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారా. మరి అది డైరెక్ట్గా వాట్సాప్ కాబట్టి స్క్రీన్ షేర్ అవ్వదురా. మీ దగ్గర ఉన్న వాట్సాప్ ఫొటోస్ మీరు చూడండి, నేను నా దగ్గర ఉన్న దాంట్లో చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా. సరే. అది అసైన్మెంట్ పేపర్ లేకపోతే ప్రింటెడ్ పేపర్ అయితే అలా వస్తుందా, మామూలుగా వస్తుంది. ఈ రావురు అట్లా షేరింగ్ కుదరదు. సరే ఒక్క నిమిషం. అదేనండి. వన్ మినిట్ నేను తీసుకుంటున్నాను. ఓకేరా. సరే ఫస్ట్ నేను 15 తీసుకుంటున్నారా. మీ దగ్గర నేను ఏమన్నానంటే వాట్సాప్ లో చూడండి రా అన్నాను. ఒకవేళ చూడకపోయినా నేను చెప్పేదన్నా వినండి. ఓకేనా. మీకు ప్రాబ్లం నెంబర్ 15 రా, నేను పెట్టిన ఫొటోస్ లో ఒక ఫోటోలో ఉందిరా, చూసుకోండి అందరూ. 15 అంటే ఏంటంటే నా ఉద్దేశం ఈ పెద్ద డిఫికల్ట్ కాదురా, ఖచ్చితంగా ఎగ్జామ్ ఇస్తారు, మీకు తెలిసి ఉండాలి. అందుకని డైరెక్ట్గా అర్థం చేసుకునేవాడు కొంతమందిరా, వాళ్ళు ఒక 20-30% ఉంటారు. మిగిలిన వాళ్ళ కోసం చెప్తారా, వాళ్ళ కోసం కాదు అర్థం చేస్తారు. ఈహెచ్హెచ్ రా అంటే బాండ్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ రా వాడిచ్చింది 104.2 చెప్పాడు రా, రాసుకునేవాడు రాసుకోవచ్చు కూడా. ఈఎఫ్ఎఫ్ రా అది 36.6 రా, యూనిట్ రా కిలో క్యాలరీలో చెప్పాడు రా. ఓకేనా. హెచ్ఎఫ్ రా
అది 134.6 అని నిన్న చెప్పాను, కిలో క్యాలరీలో ఉన్నాయి రా అని. అయిపోయిందిరా. అయితే ఇలా చెప్పిన తర్వాత ఈ హెచ్ఎఫ్ వాడిచ్చాడు చూడండి, దాన్ని ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అంటారా. మీకు నేను చెప్పినప్పుడు ఈ డాష్ అని చెప్పాను, ఈ డాష్ అని చెప్పాను. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ కావాలంటే రాసుకోండి. వాడిచ్చాడు కాబట్టి ఎంత సార్ అంటే 134.6 రా ఇది. ఇప్పుడు రా మామూలుగా ఈ ఎలా వచ్చిందంటే హెచ్ఎఫ్ రా, ఈ హెచ్హెచ్ అంటే హైడ్రోజన్ హైడ్రోజన్ ప్లస్ ఈ ఎఫ్ఎఫ్ ఫ్లోరిన్ బై 2 రా ఇలా వస్తుంది. 1 minute. ఓకేరా. ఇప్పుడు ఈ వాల్యూ వస్తుందా, ఆ రెండు వాల్యూస్ మీ దగ్గర ఉన్నాయి కదా, చూసుకోండి ఒకసారి. ఇందాక కూడా నేను చదివాను. 104.2 ఒక వాల్యూరా, 36.6 ఇంకొక వాల్యూరా, 36.6 ఇంకో వాల్యూరా. అయిపోయిందా. ఇప్పుడు మీకు అందరికి ఒక ఫార్ములా ఉందిరా, XA మైనస్ XB ఈజ్ ఈక్వల్ 0.208 ఇంటూ రూట్ డెల్టా. డెల్టా అంటే ఈ రెండు డిఫరెన్స్ రా, ఈ వాల్యూ డెల్టా అంటే ఇదిరా. ఎక్స్పెరిమెంటల్ వాల్యూ తేడా చూసుకోండి అమ్మ. థియరిటికల్ వాల్యూ, థియరిటికల్ వాల్యూ అంటేనేమన్నా ఇరా ఇలా వాడిచ్చిన రెండు బాండ్ ఎనర్జీస్ తీసుకొని రాసేది థియరిటికల్ వాల్యూ, యావరేజ్. ఇది వాడిచ్చింది. ఇప్పుడు రా ఏ ప్లస్ లోనేమన్నా ఫ్లోరిన్ తీసుకున్నాడు రా, అదే అది ఎటైన్ తీసుకోవచ్చు కానీ చెక్ చేసుకోవాలిరా. బి ప్లేస్ లో హైడ్రోజన్ తీసుకున్నాడు రా. ఓకేనా. ఇది ఫ్లోరిన్ అంటున్నాను, ఇది హైడ్రోజన్. హైడ్రోజన్ వాడు చెప్పకపోయినా మీకు తెలుసురా, హైడ్రోజన్ రిఫరెన్స్ ఎలిమెంట్ అని చెప్పాను. 2.1 అని పెడతాంరా. 0.208 రూట్ డెల్టా. ఆ వచ్చే డెల్టా వాల్యూ రాయాలిరా. ఓకేనా. మీకు ఆన్సర్ వస్తుందా. ఓకేనా. రైట్, రాసుకోండిరా. ఇది మర్చిపోయాను, ఇక్కడ అర్థమెటిక్ జామెట్రిక్ మీన్ ఏదైనా తీసుకోవచ్చు మనం తీసుకునేటప్పుడు. వాడు మీకు క్యాలిక్యులేషన్ ఒక్క నిమిషం. వాటికి వచ్చిన వాల్యూరా 3.87. మీకు జనరల్ గా ఫ్లోరిన్కి నేను ఎంత చెప్పానంటే 4 చెప్పాను. ఓకే, మన వాల్యూ 4. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం అది వస్తుంది, ఏది వస్తుంది రాయట్లేరా. ఓకేనా. ఇది ఫస్ట్ ప్రాబ్లం రా, జాగ్రత్త. అదే కనుక ఈ బాండ్ ఎనర్జీస్ కనుక కిలో జౌల్ పర్ మోర్ లో ఇస్తే ఇక్కడ 0.208 తీసుకోరా, 0.1017 తీసుకుంటారా, మర్చిపోవద్దు. రైట్, ఇది ఇన్ఫర్మేషన్. సరే, అలాంటి ప్రాబ్లమే 16 కూడా. కాకపోతే తేడా ఏంటంటే ఇదేమన్నా హెచ్ఎఫ్కి సంబంధించిందిరా, అదేమన్నా సిహెచ్కి సంబంధించిందిరా. ఓకేనా. అది తర్వాత 17 ప్రాబ్లం ఉందా, చూడండి ఒకసారి అందరూ. నేను చదువుతున్నారా ముందు ప్రాబ్లం. అయనైజేషన్ పొటెన్షియల్. పవన్ లైన్ లో ఉన్నావు కదా పవన్. ఎరా పవన్, 1 minute. వన్ 9 విషయాలు నువ్వు ఉన్నావు కదా లైన్ లో, పవన్ అన్మ్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర వాట్సాప్ చూసుకోవడం వీలవుతుందిరా నీకు? అవుతుంది సార్. ఓకే, ఇబ్బంది ఏం లేదు కదా? అంటే ల్యాప్టాప్ లో మీటింగ్ అను, ఫోన్ లో వాట్సాప్ చూస్తున్నావు. ఓకే ఓకే, రైట్. అంటేరా ఇప్పుడు మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు జూమ్ మీటింగ్ అట్లానే పెట్టుకొని వాయిస్ వినపడుతుంటది కదా, నాకు వాయిస్ వినపడతా ఉంటుంది. అవతల అంటే నీకు వేరు కాకపోతే, రెండు ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే అవతల ప్రాబ్లం చూసుకుంటా ఉండొచ్చు. కరెక్ట్ అనే అండి? అంతే సార్. రైట్, మిగిలిన కూడా సలహా చెప్తున్నాను. సరేనా, ఏం లేదు లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి మాట్లాడాను. మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఓకేనండి. ఇందాక కూడా చెప్తాను డిస్ప్లే చేయడం కష్టం రా అని. ఇప్పుడు ఎప్పుడైనా డైరెక్ట్ క్లాస్ లో ఉంటుంది వేరురా, ఇలా ఉంటుంది వేరురా, చాలా కష్టం రా. సరేరా, నేను ఒకసారి చదువుతాను.
అయనైజేషన్ పొటెన్షియల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ ఫ్లోరిన్ ఆర్ అని చెప్పి రాశాడు. నేను చెప్పింది 17 ప్రాబ్లంలో 17.4 to 3.45 electrons respectively. Calculate the electronegativity of fluorine అన్నాడు. జాగ్రత్త అమ్మా. కూడా ఆ రెండింటికి యూనిట్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చారు. మీకు నిన్న క్లియర్గా చెప్పాను. అలా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చినప్పుడు మీకు ఓకేనా, అందరు వింటున్నారా, డినామినేటర్లో 5.6 ఉండాలిరా. ఒకవేళ కనుక కిలో జౌల్ పర్ మోల్ ఇస్తే కనుక డినామినేటర్లో 540 ఉండాలిరా అని చెప్పాను. ఏం లేదురా, రెండు వాల్యూస్ కలిపాడు. జాగ్రత్త అమ్మా. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా మ్యాగ్నిట్యూడ్ తీసుకోమన్నాను. అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ కావాలంటే 17.42 + 3.45 / 5.6. మీకు ఏ ఆన్సర్ వస్తే అదే ఆన్సర్ మనకి ఇక్కడ. అది 17 ప్రాబ్లం. ఏం వచ్చిందంటే ఆన్సర్ 3.726 వచ్చిందిరా. వాడు ఇచ్చిన ఆన్సర్. మళ్ళీ ఇంకోసారి ఏంట్రా, అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ / 5.6 అంటే 17.42 + 3.45 / 5.6. అంటే చూడకపోయినా కూడా నేను ప్రాబ్లం చదివేటప్పుడు అర్థమైపోతుంది. ఏం లేదు. సరే, 18 ప్రాబ్లం కూడా ఒకసారి చదువుతున్నారు. ఏంటి సార్ 18 ప్రాబ్లం అంటే, ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ 3.7 electron volts. How much energy in kilocalorie is required when 2 grams of chlorine is completely converted to Cl-. చిన్న క్లారిటీగా, క్లోరిన్ Cl- గా మారినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారా. ఏమంటారా? ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇది నా ఉద్దేశం. Cl ఒక ఎలక్ట్రాన్ తీసుకొని Cl-. వాడేమన్నంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ 3.7 electron volts అన్నాడు. జాగ్రత్త అమ్మ. 3.7 electron volts అంటే అది ఒక ఆటం కదా. మీకు అందరూ చెప్పాను మొన్న కూడా. ఓకేనా? ఇప్పుడు వాడు ఆన్సర్ దేంట్లో అడిగాడో చూడండి. ఆన్సర్ ఏం చేశాడు, కిలో క్యాలరీ పర్ మోల్లో అడిగాడు. ఇది కన్వర్షన్ కూడా మీ అందరికీ తెలుసు కదా. 3.7 × 23.06 కిలో క్యాలరీ పర్ మోల్. ఇదిరా మార్చేసాను. అయితే వాటికి 1 mole కాదురా, 2 grams క్లోరిన్ రా. ఏం లేదు, నంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోండి సరిపోదు. 2 grams జాగ్రత్త. క్లోరిన్ మాలిక్యూల్ కాదురా. మాలిక్యూల్ అయితే 71 అయ్యాలి. ఆటం కాబట్టి 35.5 రా. ఇదిరా. 1 మోల్కి వాల్యూ ఎంత అంటే 3.7 × 23.06. అప్పుడు ఇన్ని మోల్స్కి ఎంత అంటే వాల్యూ మల్టిప్లై చేసుకోవటం వేరే. ఏంటి మల్టిప్లై చేసుకోవటం? 2/3.5 సారీ 2/35.5 × 3.7 × 23.06. మీకు అక్కడ ఉందా క్యాలిక్యులేషన్ కూడా ఉంది. అంటే కొద్దిగా ఇది ఇలా చెప్పడం కష్టం కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ కూడా ఇచ్చాను నేను అక్కడే. అదే ఉన్నదాన్ని పెట్టాను మీకు పోస్ట్ కూడా. ఇక్కడ ఆన్సర్ వాడికి ఎంత వచ్చిందంటే 4.8 కిలో క్యాలరీ వచ్చింది. సింపుల్ రైట్. అది ఒక అసైన్మెంట్ కాపీలో ఉన్నాయి. ఇది ఇప్పుడు చెప్పింది. ఇంకొకది ఓపెన్ చేద్దాం. వన్ మినిట్. రైట్ రా. ఇంకోటి చూడండి ఒకసారి. తర్వాత 19% రా. ఇదేం లేదు, క్వశ్చన్ చెప్పడం కోసం ఆ ఇచ్చిన సొల్యూషన్ చిన్న మిస్టేక్ ఉంది, అందుకని దాన్ని నేను అండర్లైన్ చేశాను. వాడు ఏం చేశా అంటారా, ఆల్రెడీ రౌండ్ షేప్ ఫార్ములా వాడుకున్నాడు. చూడండి, దేనికోసం అంటే సిలికాన్ కోసం వాడుకున్నాడు. సిలికాన్ కోసం సిలికాను రేడియస్ ఇచ్చారా. మీకు ముందు ఫార్ములా ఏం చెప్పంటే అక్కడ ఇప్పుడు సొల్యూషన్ కూడా ఉందా. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ ఈక్వల్ 0.744 ప్లస్ 0.359 ఇంటూ జెడ్ ఎఫెక్టివ్ బై అంటే జెడ్ స్టార్ బై రేడియస్ స్క్వేర్ అని చెప్పాను. ఫార్ములా మీకు ఆల్రెడీ అందరికి చెప్పింది. ఆ రేడియస్ జనరల్ గా యాంగ్స్ట్రామ్స్ లో తీసుకుంటారు. ఫస్ట్ క్లారిఫికేషన్ అది. ఒక డౌట్ ఉంటే రాసుకోండి. యూ టేక్ ఇన్ యాంగ్స్ట్రామ్. తర్వాత రేడియస్ డైరెక్ట్గా ఇచ్చాడు. జెడ్ ఎఫెక్టివ్ కూడా నువ్వు కనుక్కోవచ్చు సిలికాన్కి. ఒకసారి చూడండి సిలికాన్ జెడ్ ఎఫెక్టివ్ ఏమవుతుందో. కాన్ఫిగరేషన్ గా 1s2
2s to 2p6, 3s to 3p2 రా. జాగ్రత్త అమ్మా, ఆ లాస్ట్ గ్రూప్ లో 4 ఉన్నాయి రా ఎలక్ట్రాన్స్. ఒక లాస్ట్ ఎలక్ట్రాన్ కాకుండా మిగిలిన మూడింటికే కదా నువ్వు తీసుకోవాల్సింది, వాడు 4కి తీసుకున్నాడు చూడండి, అది తప్ప. అంటే 0.35 into 4 సేమ్ గ్రూప్ లో వాడు తీసుకోండి. కానీ మనం ఏం తీసుకోవాలో 3నే తీసుకోవాలి, ఎందుకంటే అది వదిలేయాలి. అది కాకుండా 3 ఉన్నాయిరా. ఒకటి తర్వాత 8 into 0.85 n-1 రా, అది కరెక్ట్ గా రాశారు. n-2 అంటే 2 ఉన్నాయిరా. ఇది సరే, తప్పు వచ్చినప్పుడు వాల్యూ కూడా రాంగ్ వస్తుంది అనుకోండి, అదే మారిద్ది అనుకోండి, నో ప్రాబ్లం. మీకు క్లారిఫికేషన్ చెప్పాను నేను. సరే, అలా ఎలక్ట్రోనెగటివిటీ ఆల్రెడీ రౌషియర్ ఫార్ములాలో చేయాలి. అయిపోయిందా? అది ఒకటి. తర్వాత దాని కింద 20 ప్రాబ్లం ఉంది, అంటే 1.73 ఆన్సర్ ఇచ్చాడు, అది రాదు, వేరేది వస్తుంది. సరే, క్యాలిక్యులేట్ చేయండి మీరు. జనరల్ గా క్యాలిక్యులేషన్ మీకు వదిలేస్తా ఉంటాను నేను, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఒకడైతే మీకు చాలా మందిని చూస్తాను, అంటే మీలో కూడా అట్నే ఉంటారు, సీనియర్స్ చూశాను కాబట్టి. అసలు ప్రాబ్లం నేను చెప్పేటప్పుడే క్యాలిక్యులేషన్ చెప్పేవాడు కొంతమంది ఉంటారు, అంత ఫాస్ట్. కొంతమంది ఆయన మొత్తం ఒకవేళ నేను ఒక అరగంట కూడా క్యాలిక్యులేషన్ చెప్పినా కూడా అర్థం కాని కొంతమంది ఉంటాడు. అంటే అది ఆ ఫాస్ట్నెస్ మీ టాలెంట్, ఆ స్లో మీ డిఫెక్ట్. ఆ స్లోని ఇంప్రూవ్ చేసుకోవాలి, ట్రై చేయాలి అంటే. సరే, కంటిన్యూషన్ ప్రకారం 20th క్వశ్చన్ నేను చదువుతున్నారా. ద ఫస్ట్ అయనైజేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ లిథియం ఈజ్ 5.4 electron volts. అరే, ఇలాంటి ప్రాబ్లమ్సే మళ్ళీ ఇంకొక వర్క్ షీట్ లో 10-15 క్వశ్చన్ ఉన్నాయి పెడతారు రానిక. అవి మీరు చేయండి. అవి కొన్ని ఇట్లో మ్యాచ్ అయినా అవ్వచ్చు, అంటే సేమ్ క్వశ్చన్ కూడా రిపీట్ అవ్వచ్చు, చెప్పలేము. సరే, అయనైజేషన్ పొటెన్షియల్ 5.4 అన్నారా. ఎలక్ట్రాన్ ఎఫినిటీగా 3.6 అన్నారా. క్యాలిక్యులేట్ డెల్టా హెచ్ అని ఒక ఈక్వేషన్ చెప్పాడు. ఏం లేదురా, థర్మోడైనమిక్స్ చాప్టర్ తెలిస్తే మీకు బాగా అర్థమవుతుందిరా. సరే, తెలిసినా తెలియకపోయినా లిథియము క్లోరిన్ రా. లిథియం ప్లస్ అయింది, ఒక ఎలక్ట్రాన్ పోయింది. క్లోరిన్ మైనస్ అయిందిరా, అంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది, ఆడపోయింది. వీడికి డెల్టా హెచ్ కావాలరా. ఏం లేదురా డెల్టా హెచ్ అంటే, ఓకేనా. చూడండి, ఆడు 5.4 అనేది అయనైజేషన్ ఎనర్జీరా లిథియంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే మీకు నేను చెప్పాను, న్యూమరికల్ గా అది నెగిటివ్ గా. వాడు ఇచ్చింది ఏంటంటే వాడు వాల్యూ ఇచ్చాడు, అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కాదు, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత, అందుకని -3.6 తీసుకోవాలి. అది ఆ డిఫరెన్స్ 1.8 వస్తుంది, అది ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వచ్చింది. అయితే వాడు అడిగింది ఏంటంటే కిలో క్యాలరీ పర్ మోల్. మీకు తెలుసు అందరికి, ఎలక్ట్రాన్ వోల్ట్ ని ఏం చేయాలంటే 23.06 మల్టిప్లై చేయాలి, అప్పుడు నీకు ఇది వస్తుంది, ఓకేనా. అది ఆ 20th క్వశ్చన్. ఆ తర్వాత 21 చూడండి ఒకసారి అందరూ. క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఆఫ్ క్లోరిన్ on Mulliken's scale giving ionization potential 13 electron volt, electron gain enthalpy 4. ఏముంది నా ఫార్ములా, అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ న్యూమరికల్ వాల్యూ 2, అంటే 13 + 4 / 5.6 వేస్తాం, ఓకేనా. అప్పుడు నీకు ఆన్సర్ వస్తుంది. ఇది ఒకటి. ఆ తర్వాత ఇంకొక వర్క్ షీట్ చేస్తున్నారు. చూడండి, అది లెడ్ కు సంబంధించిందిరా. 22% రా. ఆల్రెడీ రౌషియర్ ఫార్ములానే, కాకపోతే వాడు ఏం చేస్తాడంటే లెడ్ స్క్రీనింగ్ కాన్స్టెంట్ చాలా కష్టం, అంటే చాలా ఎక్కువ కాన్ఫిగరేషన్ కనుక్కోవచ్చు. డైరెక్ట్ ఇచ్చేసాడు. ఎంతంటే స్క్రీనింగ్ కాన్స్టెంట్ ఆఫ్ లెడ్ 76.7 ఇచ్చాడు. రేడియస్ 5.3 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చాడు. అంటే చాలా ఈజీ ఈ ప్రాబ్లం, ఎందుకంటే జెడ్ ఎఫెక్ట్ ఈజీ కనుక్కోవచ్చు. జెడ్ ఎఫెక్ట్ ఫార్ములా ఏంట్రా, అటామిక్ నెంబర్ కూడా 82 ఇచ్చాడు ఆ ప్రాబ్లంలో, 82. జెడ్ స్టార్ ఏమవుతుందో వరకు ఇక్కడ రాస్తాను, అది రైట్ రాంగో మనకు అనవసరం. వాడు ఇచ్చాడు కాబట్టి 82 - 76.70 వాడే ఇచ్చాడు రా స్క్రీనింగ్ కాన్స్టెంట్. జెడ్ స్టార్ వచ్చిందిరా, రేడియస్ ఉంది, ఇంకేముందిరా డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం వచ్చేస్తుందిరా. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది, అది ఓకేనా. తర్వాత మళ్ళీ ముల్లికన్ స్కేల్ మీదే ఉంది 23 ప్రాబ్లం కూడా. 23 కూడా ముల్లికన్ స్కేల్ మీదే ఉంది.
కాకపోతే ఇక్కడ కిలో క్యాలరీస్ లో ఇచ్చారు. కిలో క్యాలరీస్ మీకు ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటంలో ఉంటే డినామినేటర్ లో 5.6 వాడమన్నాను. అదే కిలో జౌల్స్ అయితే 541 అన్నాను. కిలో క్యాలరీస్ లో 125 వాడాను. అంటే ఆ 62.5 ఎలా వచ్చిందని ఒక డౌట్ రావచ్చు. మీకు తెలుసు ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ మార్చినప్పుడు 23.06 మల్టిప్లై చేయాలి. 23.06 ఇంటూ ఆ వాల్యూ 2.28 అది మల్టిప్లై చేసినప్పుడు ఆ వాల్యూ నియర్లీ 62.5 వస్తుంది. క్లారిఫికేషన్ చెప్తున్నాను, ఆల్రెడీ సొల్యూషన్ ఉంది కాబట్టి. మళ్ళీ ఇది 24 ఇందాకటి మోడల్ అంటే కే ప్లస్ గా మారింది, ఎఫ్ ఏమన్నా ఎఫ్ మైనస్ గా మారింది. ఇంకా అంతేరా. కాకపోతే తేడా ఏంటంటారా, ఇందాక డెల్టా హెచ్ వాడిని కనుక్కోమన్నాడు, ఇప్పుడు డెల్టా హెచ్ వాడే ఇచ్చాడు 19 కిలో క్యాలరీ పర్ మోల్. ఓకేనా? దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో మార్చుకోవాలంటే 19/23.06 మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లాగానే అయనైజేషన్ ఎనర్జీ మైనస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. అయనైజేషన్ ఎనర్జీ అని 4.3 ఇచ్చాడ్రా, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ నిన్ను కనుక్కోమన్నాడు. ఇంకా అంతే ప్రాబ్లం వచ్చేస్తా. అది కూడా ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కనుక్కోమన్నాడు కాబట్టి అలా చేయాలి. ఇది ఒకటి. ఓకేనా? అది ఉంది కాబట్టి మరీ ఎక్స్టెండ్ చేయట్లేదు, టైం వేస్ట్ చేయట్లేదు ఎందుకని. ఓకేనా? క్రింద నేను అడిగినప్పుడు మీరు కొంతమంది చూసారా, చేసాం సార్ అర్థమైపోయినాయి అన్నారు. కానీ మరి ఇంత 20 నిమిషాలు అరగంట ఎందుకు టైం తీసుకుంటే అందరికి వస్తారు, మెరిట్ వాళ్ళకి ఎటు వాళ్ళకి వస్తాయిరా. అంటే మెరిట్ వాళ్ళకి సార్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా వచ్చేస్తాయి. కొద్దిగా మీడియం వాళ్ళకి బిలో వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇవ్వాలి. సరే 25 చదువుతున్నారా. హౌ మెనీ క్లోరిన్ ఆటమ్స్ కెన్ యూ అయనైజ్ ఇన్ ద ప్రాసెస్ Cl+? అంటే ఏం లేదా, Cl గా మారాలంటే నువ్వు ఎనర్జీ ఇవ్వాలి, దాని అయనైజేషన్ ఎనర్జీ అంటాం. అయితే బై ద ఎనర్జీ లిబరేటెడ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ Cl+ ఎలక్ట్రాన్ Cl- వాడు ఇచ్చింది కదా, ఫర్ 1 అవగాడ్రో నంబర్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్పాడు. అంటే ఏమి లేదమ్మా, క్వశ్చన్ నేను టోటల్ మీనింగ్ చెప్తాను. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీలో ఎనర్జీ రిలీజ్ అయితే 1 మోల్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇచ్చాడు వాడు. ఆ రిలీజ్ అయిన ఎనర్జీ తోటి ఎన్ని క్లోరిన్ ఆటమ్స్ ని అయనైజ్ చేయొచ్చు అని క్వశ్చన్. అంటే నువ్వేం చేయాలంటే రిలీజ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ అబ్సార్బ్డ్ ఎనర్జీ చేస్తే సరిపోద్దా. ఏమన్నా వాడు రిలీజ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ అబ్సార్బ్డ్ ఎనర్జీ. రిలీజ్డ్ ఎనర్జీరా ఓకే ఎంత అంటారో వాడే చెప్పాడు యూనిట్ 3.2. కాకపోతే నీకు దీని ఏమైనా జౌల్స్ లో కనుక్కోమన్నాడు. తర్వాత మాట్లాడదాం. ముందు జౌల్స్ లో కాదు కదా, ఆటమ్స్ కనుక్కోమన్నాడు. రిలీజ్డ్ ఎనర్జీ ఎంత అని చెప్పాడు, 3.6 అని చెప్పాడు. జాగ్రత్త అమ్మ, ఒక్క ఆటంకి. మరి 1 మోల్కి ఎంతరా, 6.023 × 10⁻23. అదే అవగాడ్ నంబర్ అంటే ఇదిరా. యువతలు ఏమన్నా అబ్జార్బ్డ్ ఎనర్జీ ఒక ఆటంకి ఎంత అంటే అయనైజేషన్ ఎనర్జీరా 13 అని చెప్పారు. ఇక్కడ నేను అన్న ఎన్ కనుక్కోమన్నారు అంతే. అంటే అబ్జార్బ్డ్ ఆటమ్స్ నంబర్. సరే ఆన్సర్ కూడా ఇచ్చాడు అనుకోండి, 1.667 × 10⁻23 వచ్చింది అన్న. అయిపోయిందా? అలా మీరు అర్థం చేసుకోవాలి. సరే ఇప్పుడు టిషార్ ఉన్నావు కదరా లైన్లో? టిషార్ హలో సార్. లైన్లో ఉన్నావు కదరా? ఉన్నా సార్. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్స్ ఓపెన్ చేస్తాను. వాడెవడో 4 పెట్టాడు రా, మిగిలిన పెద్దగా ఏం పెట్టలేదు. అయినా మీరు ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ 6 వర్క్ షీట్స్ లో ఏది అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు. జాగ్రత్త స్టార్ట్ చేద్దాం. ఇంకా 20 minutes 25 minutes టైం ఉంది. ఒక్క నిమిషం కొద్దిగా సెల్ సెట్టింగ్స్ మార్చుకొని స్టార్ట్ చేద్దాంరా. రైట్, ఒక్క నిమిషం ఆగండి. ఒక 2 minutes వెయిట్ చేయండి.
ఒక 2 minutes రా. ఓకే, విశాల్ లైన్ లో ఉన్నావు కదా, ఇప్పుడు వాయిస్ అది క్లియర్ గా వినపడుతుందా? వినపడుతుంది సార్. ఓకే, కెమెరా కనిపిస్తుంది కదా, ఇంకా ఫిట్ చేయలేదు కానీ బానే. ఓకే రైట్, వెయిట్ చేయ ఒకసారి. ఓకేరా, ఒక 1 minute. బోర్డ్ అది క్లియర్ గానే ఉంది కదా కృష్ణ? ఉంది సార్. రైట్, ఓకే. ఇప్పుడు రా, మీరు అడిగినట్లు వాడు ఒక్కడే అడిగాడు అన్నారు కదా పవను, ఒక వర్క్ షీట్ 4లో అనుకుంటారా, ఏదో 2-4 బిట్స్ పెట్టారు, అవి చదువుతారు ముందు. అవి పెద్ద బిట్స్ కూడా కాదు, అర్థం అవుతుంది డైరెక్ట్ గా, దానికి ఏం చెప్పలేము లేదా, అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సరేనండి, వాడు పెట్టిన 4 బిట్స్ వర్క్ షీట్ 3లో 4, 25, 38, 47 వాడు పెట్టింది. ఒక 1 minute వెయిట్ చేసి నేను వర్క్ షీట్ డిస్ప్లే చేస్తారా, 3rd వర్క్ షీట్. ఆ తర్వాత ఇక మీరు ఫ్రీగా మిగిలిన మాట్లాడవచ్చు, అంటే మీకు కావాల్సిన హ్యాండ్ రైట్ చేసి. ఒక్కసారి ఓపెన్ చేస్తారా? ఇప్పుడు చూడండి రా, వర్క్ షీట్ 3 కనిపిస్తుంది అందరికి. తిషాల్ కనిపిస్తుంది కదా వర్క్ షీట్ 3? కనిపిస్తుంది సార్. ఓకే రైట్, ఓకేరా. వాడు 4th క్వశ్చన్ ఒకటి అడిగాడు, అది పెద్ద ఏం లేదురా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ రేడియస్ అన్నాడు. మరి వాడు ఇచ్చిన Na+, Mg+, O-2, అదే O2-, ఆ 4 ఐసోఎలక్ట్రానిక్స్ తీస్తారా. అది 3 పాజిటివ్ ఇచ్చాడు, 1 నెగిటివ్. మీకు విడిగా చెప్పాను నేను. అప్పుడు ఈ 4ని మీరు ఆర్డర్లో రాయాలంటే జనరల్ గా పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువరా, O-2 ఎక్కువ రేడియస్ రా. ఆ తర్వాత ఐసోఎలక్ట్రానిక్స్ తీస్తారా. ఆ 3లో తక్కువ ఛార్జ్ ఉన్న దానికి ఎక్కువ రేడియస్ ఉంటుంది కదా, కాబట్టి ఇలా ఉంటుంది కదా, అంటే Al+3 లీస్ట్. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ రేడియస్ ఏంటంటే O-2 రా, ఇంకా అంతే. వాడు అడిగిన మిగిలిన కూడా ఇదే టైప్ రా. 25 క్వశ్చన్ ఒకటి అడిగాడు, సార్ చూడండి 25. చూడండి 25లో కూడా అంటే ఇందాక O-2 లార్జ్, Cl-, K+, Ca+, S-. ఇందాక ఇవి 10 ఎలక్ట్రాన్స్ అన్ని ఐస్ ఎలక్ట్రానిక్ స్పీషీస్ లో. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో అన్ని 18 ఎలక్ట్రాన్స్, ఇవి కూడా ఐస్ ఎలక్ట్రానిక్. అయితే ఇందాక 3 పాజిటివ్ 1 నెగిటివ్ గా, ఇప్పుడు 2 నెగిటివ్ 2 పాజిటివ్ గా, మళ్ళీ ఇప్పుడు కూడా ఎంత నెగిటివ్ ఎక్కువ సైజు, నెగిటివ్ అయాన్స్. వాటిలో ఛార్జ్ ఎక్కువ ఏముందిరా, -2, S-2, తర్వాత Cl-, ఈ 2గా. ఆ తర్వాత పాజిటివ్ ఛార్జ్ తక్కువ ఉండాలి. పాజిటివ్ ఛార్జ్ తక్కువ అంటే K+, Ca+. ఇది ఈ 4ని ఇలా అరేంజ్ చేయాలి. ఏం లేదురా, ఇందాక నేను అన్నట్టు అక్కడ పాజిటివ్ నెగిటివ్ విడిగా చెప్పాను, వాడు కలిపేసాడు అంతే 2 బిట్స్ లో కూడా. 38 రా. మేబీ రా, నా ఉద్దేశం ప్రింట్ పోయిందిరా అక్కడ, ఇది లాస్ట్ 4th ఆప్షన్ 38లో. 1 minute. Li+ అయి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు, Li+. అలాంటప్పుడు నీకు ఏమవుతుందంటే ఆర్డర్ O- ఎక్కువరా, F-, ఓకేనా. ఆ తర్వాత పాజిటివ్ అయాన్స్ రా. ఒకటి B+3 ఉంది కాబట్టి బాగా తక్కువ రేడియస్ కింద తీసుకోవాలా.
ఎల్ఐ ప్లస్ కాబట్టి దానికంటే ఎక్కువ తీసుకోవాలి. అట్లా తీసుకోవాలి. నెగిటివ్ అనేది ఒకే పీరియడ్ లో కానీ చెప్పవచ్చు, వేరే వేరే పీరియడ్ కష్టం మళ్ళీ. ఆ తర్వాత ఇంకోటి వాడు 47 పెట్టాడు, అది కూడా అది ఇందాక చెప్పిన టైపే, కాకపోతే చూడండి అవన్నీ ఫోర్త్ పీరియడ్ లో అయినా చూడండి. నేను చదువుతాను ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్. ఒక సల్ఫర్ మాత్రం పొటాషియం, వినండి ఒకసారి, పొటాషియం, తర్వాత కాల్షియం. నేను ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్స్ చదువుతున్నారు. పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనీడియం. ఇలా జనరల్ గా పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ సైజ్ తగ్గిపోద్దిరా. ఓకేనా? అంటే నా ఉద్దేశం పొటాషియం ఉందనుకోండి, పొటాషియం కంటేరా వాటికి ఇంకా తక్కువ. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటి కూడా ఏం చేసాం, చార్జ్ చూడండి, స్కాండియం +3 రాశాడు, వెనీడియం +5 రాశాడు, మ్యాంగనీస్ +7. అంటే ఇంకా తగ్గిద్దిరా. జనరల్ గానే పీరియడ్ లో లెఫ్ట్ రైట్ తగ్గిద్ది. పాజిటివ్ చార్జ్ పెరిగే కొద్ది రేడియస్ ఇంకా తగ్గిద్దిరా. కింద చెప్పాను పొటాషియం కి సల్ఫర్ కి ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ గా S-2 ఎక్కువ సైజ్ రాని. అది ఈ ఆప్షన్ కరెక్ట్ అని రాస్తుంది. ఇవేమన్నా ఫోర్త్ పీరియడ్ అని చెప్పాను. ఫోర్త్ పీరియడ్ లో కూడా రేడియస్ తగ్గుతుందని చెప్పాను. చార్జ్ ఉన్న కాదు ఇంకా తగ్గుతుందని చెప్పాను. ఆ తర్వాత S-2 చెప్పాను. ఇంకోటి వాడు కాకుండా నేను చెప్తాను ఒక బిట్. అంటే మీకు థియరీ చెప్పాను, ఆ థియరీకి సూట్ అయ్యే పాయింట్ అక్కడ చేయలేదు. 1 minute. ఓకే రా, దీంట్లో లేదనుకుంటారా? ఫోర్త్ దాంట్లో ఉన్నట్టుంది. ఒక నిమిషం వెయిట్ చేయండి అందరూ. ఒక పాయింట్ సరే నేను చెప్తాను కానీ ఇక మీరు డౌట్స్ మాట్లాడాలనుకుంటే హ్యాండ్స్ రైజ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు ఫోర్త్ వర్క్ షీట్ కనిపిస్తా ఉంటా. ఫోర్త్ వర్క్ షీట్ లో రైట్ 14th క్వశ్చన్ చూడండి అమ్మా. 14th అందరూ I1, I2, I3, I4 ఇచ్చాక ఫస్ట్ క్లారిఫికేషన్ గా I1 120, I2 600, I3 1000, I4 8000. అంటే 1 కంటే 2 ఎక్కువ, 2 కంటే 3 ఎక్కువ, 3 కంటే 4 ఎక్కువ. ఏ ఎలిమెంట్ కి అది కరెక్ట్ అట్లా. తర్వాత 120, 600 ఈ మధ్య గ్యాప్ చూస్తారా 5 times పెరిగిందా. 120 to 600 అంటే 5 times. 600 to 1000 అంటే అది కనీసం 1.5 times కూడా లేదు. 1.5 times పైన 2 times అయితే లేదు. 1000 to 8000 అంటే 8 times పెరిగిందా. అంటే ఇప్పుడు ఈ 4గిట్లో సడన్ జంప్ ఎక్కడంటే ఫోర్త్ వాల్యూలో ఉంటుంది. జాగ్రత్త, సడన్ జంప్ ఫోర్త్ వాల్యూలో, అది అట్లా అర్థం చేసుకోవాలి. సడన్ జంప్ ఫోర్త్ వాల్యూ అంటే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ కింద లెక్క. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్, అది థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటే దానికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత తీసుకోవాలంటే +3 తీసుకోవాలి. అందుకని M మీద +3 తీసుకోవాలి. వాడు ఏం చేస్తాడు, సల్ఫేట్ అడిగాడు కదా, సల్ఫేట్ మీద ఫార్ములా ఛార్జ్ అంటే -2. ఇప్పుడు క్రాస్ చేసుకోండి. M2SO4 టేకెన్ ప్రైస్. ఇది ఆన్సర్ అవడానికి కారణం ఇది. ఆన్సర్ అవడానికి కారణం ఎందుకు ఇది అయింది అంటే, ఓకేనా? ఏం ఆన్సర్ అయింది సార్ అంటే ఆప్షన్ 2 రైట్ అయింది. ఇక పార్టిసిపెంట్స్ హ్యాండ్స్ రైజ్ చేయండి. తను మాట్లాడాలనుకునేవాళ్ళు ఏ వర్క్ షీట్ అని మీరు డౌట్, అబ్జెక్షన్ ఏదన్నా ఉంటే. ఎక్కడ ఒక్కడు కూడా రైజ్ చేయలేదా? కొన్ని వేరే సబ్జెక్ట్ మీద ఏమన్నా ఈ వీక్ లో జరిగిన దాని మీద ఏమన్నా అడుగుదాం అనుకున్నా? ఎరా ఎందురా ఫిజిక్స్ లో కుప్పలు తెప్పలుగా పెడుతున్నారు కదా వర్క్ షీట్ లో డౌట్స్, అడవుడి హంగామా చేస్తా ఉన్నారు. కెమిస్ట్రీ లో ఎవడో ఒక్క 49 మాట్లాడే యశ్వంత్ అన్మ్యూట్ చేస్తాను.
యశ్వంత్ మాట్లాడు. డౌట్స్ లేవురా? లేవు సార్, ఉంటే అడుగుతాం సార్. ఓకే, వర్క్ షీట్స్ అన్నీ అయిపోయినాయిరా? అయిపోలేదు సార్. ఓకే, మొన్నే 4 or 5 అయినాయి అన్నావు కదా, నిన్న అయిపోలేదా సార్? 4 అవ్వలేదు సార్ ఇంకా. ఓకే, తొందరగా అయిపోయింది. మరి వాడు మళ్ళీ ఇంకొక వర్క్ షీట్ కూడా పెడతావరా? ఇది రామారావు బుక్ లో అన్నా కదా, ఇది కదా, అంటే మొత్తం గుర్తుందా పని అంతా? సార్ సరే, నాకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాం యశ్వంత్. నువ్వు ఒకవేళ కష్టం నీకు కుదరకపోతే ఈ ఫ్రెండ్ చేత పెట్టి చూడ ఒకటి సార్ ఏమన్నా గ్రూప్ లో పెడితే నాకు అర్థమైందిరా. సరే యశ్వంత్, ఓకే ఓకే సార్. ఓకేరా. ఇంకెవడన్నా మాట్లాడినా? హలో సార్. ఎవరురా మాట్లాడేది? విషయాలు చెప్పమ్మా. సార్, మీరు డికి గ్రూప్ నెంబర్ కనుక్కునేటప్పుడు ఫార్ములా చెప్పారు కదా సార్. దేనికిరా గ్రూప్ నెంబర్? డి బ్లాక్ ఎలిమెంట్స్ కి చెప్పారుగా సార్. దాని బదులు ఎన్ఎస్ ఎలక్ట్రాన్స్ n-1 డి ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే చాలు కదా సార్? అట్లైన్ చేయొచ్చు, కానీ ఒక్కసారి ఏముందంటే ఎనామలస్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు కొంచెం తేడా వస్తుంది అప్పుడప్పుడు. అందుకని అవి కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి చెప్పాను. ఓకే సార్. 35 హ్యాండ్ రైట్ చేశారు, ఒకసారి మాట్లాడాలా? రైట్, 35 ఒకసారి మాట్లాడమ్మా. సార్, వర్క్ షీట్ 16th ప్రాబ్లం సార్. వర్క్ షీట్ 16th ప్రాబ్లం. ఒక్క నిమిషం. అరే నేనేమేంటా 35 G1 సార్. G1 రైట్. ప్రాబ్లం ఒకటి కనిపిస్తుందా? రైట్. Which of the following elements configuration in the outermost shell is characteristic of alkali metals? Right. G1 ఇప్పుడు దాంట్లో నీ అబ్జెక్షన్ ఆల్కలీ మెటల్ అంటే 182. అంటే వాడి నాకు చెప్పాల్సింది ఎప్పుడైనా ఎవరైనా డౌట్ అడిగినప్పుడు అలానే కీ ఇచ్చారు సార్, నాకు ఇది అనిపిస్తుంది, లేదా కీ తప్పు అని, అది నాకు చెప్పాలి. నాకు అప్పుడు అర్థమైందిరా. చెప్పరా అరే జీవన్ మాట్లాడు. నీకు అక్కడ ఏమనిపిస్తుందో నాకు చెప్పు అన్నాను నేను. అంటే అవుటర్ మోస్ట్ షెల్ ఆల్కలీ మెటల్ అన్నాడు. NS1 ఉండాలి. NS1 ఉండాలి. అప్పుడు సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ అవ్వాలి కదా సార్? రైట్. ఓకే, ఇప్పుడు వాడేమి ఇచ్చాడు? నీ అక్కడ డౌట్ ఏంటి? నాకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు సార్. ఇచ్చాడు. ఓకే, అది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఆన్సర్ 3 ఇచ్చాడా 2 ఇచ్చాడా? అది నాకు ఆన్సర్ 3 ఇచ్చాడు సార్. ఓకే, 2 ఎందుకు కాదు అని నీకు అనిపిస్తుందా, లేదా 2 కూడా 5 అనిపిస్తుందా? అంటే అసలు థర్డ్ ఆప్షన్ లో కూడా నాకు సెకండ్ అంటే NS1 కామా ఇచ్చాడు కదా సార్. అక్కడ కామా లేదులే, మామూలుగా ఉండాలి. కామా పడలేదు కానీ అప్పుడు ఏంటంటే ఉద్దేశం కామాలో ఉద్దేశం ఏంటంటే సెకండ్ లో n-1 S2, P6 కూడా n-1 లోదే, B10 కూడా n-1 లోదే. అది ఉద్దేశం. ఓకేనా? ఇక దీనికి వద్దాం. దేనికి? థర్డ్కి. ఇప్పుడు ఒకసారి నేను ఒక కాన్ఫిగరేషన్ చెప్తాను. అదిరా కాపర్ జీవన్. కాపర్ ఒకసారి కాన్ఫిగరేషన్ చెప్తున్నాను. మీకు ఎనామలస్ కూడా తెలిసాము, నేను చెప్తాను. అందరు వినండి. 1s2 అంటే 29 రా కాపర్. 1s2, 2s2 2p6, 3s2 3p6, 3d10, 4s1. నువ్వు పడదా నీకు 4s1 కాపర్ అంటే అది డి బ్లాక్ ఎలిమెంట్. కాపర్ D10 ఉంటుంది కాపర్ కూడా S1. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఆప్షన్ లో ఉన్నది డి బ్లాక్ ఎలిమెంట్. మరి ఆల్కలీ మెటల్ ఉండాలి అంటే NS1 ముందే ఉండాలంటే S2P6 ఉండాలి. n-1 S2P6. అది ఆప్షన్ 3 లో మాత్రం ఉంది. 2 లో ఏముందంటే D10 వచ్చింది. అలా వస్తే ఏమైతుంది? అది డి బ్లాక్ ఎలిమెంట్ అయితే ఏమైందిరా? డి బ్లాక్ అయింది. ఎక్స్ప్లెనేషన్. ఇంకేమన్నా అడుగుతావా జీవన్ నువ్వు? అంతే సార్. రైట్. వేరే వాడు ఎవరైనా మాట్లాడతారా? ఇంకిద్దరు ఉన్నారా? 104 మాట్లాడమ్మా.
104. హలో సార్, చెప్పమ్మా, నీ నేమ్ ఏంట్రా? జోషువా సార్. రైట్, ఓకే, చెప్పరా. సార్ అది మీరు నోట్స్ లో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చెప్పారు కదా సార్. అవునరా. సార్ అక్కడ మీరు ట్రెండ్స్ లో ఇన్ పీరియడ్ డెల్టా హెచ్ఈజీ ఇంక్రీజెస్ లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్ అయితే డిక్రీజెస్ అని చెప్పారు కదా సార్. అవును కదా. సార్ అది మీరు ఎక్సెప్షన్స్ చెప్తున్నారు కదా సార్, 3A 4A 5A. అవును. అందులో 5A ఆర్డర్ మీరు నిన్న ఒకటి మార్చుకోమన్నారు కదా సార్. అక్కడ నైట్రోజన్ కంటే అన్ని ఎక్కువ ఎట్లా వస్తున్నాయి సార్, అంటే డిక్రీజెస్ కదా సార్ టాప్ టు బాటమ్. కాదు. మీకు నేను క్లాస్ చెప్పేటప్పుడు నేను అనేది అంటే జనరల్ ట్రెండ్ వేరు, రియాలిటీ వేరు. జనరల్ ట్రెండ్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ గెయిన్ అని కలిపి తీసుకున్నాం, లేదా అయనైజేషన్ చేయడం, లెఫ్ట్ టు రైట్ పీరియడ్ లో ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్ గా నీకు కనుక అది నిజమైతే కనుక 8th గ్రూప్ మ్యాక్సిమం ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం అంటే 8th అసలు ఈ ఐడియాస్ పక్కన పెట్టేస్తాం అన్నమాట. ఓకేనా? అది అయనైజేషన్ అని చెప్పి ఇబ్బందులు తీసుకున్నాం. ఎలక్ట్రాన్ గెయిన్ అంతా పాజిటివ్ వాల్యూస్ అంటే ట్రెండ్ లో ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్తాం. ఇవన్నీ ఎక్సెప్షన్స్. అంటే నేను మీతో ఏం చెప్పానంటే జనరల్ ట్రెండ్ అంటే అది 90% కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 40% కరెక్ట్ అవ్వచ్చు, 30%, అదే 100% రైట్ అవ్వాలని రూల్ లేదు. కాబట్టి జనరల్ ట్రెండ్ అనేది ఆ వర్డ్ కరెక్టే, ఏది గ్రూప్ లో టాప్ వర్డ్ డిక్రీజ్ అనేది కరెక్టే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు వాల్యూ బేస్డ్ గా చెప్తాను మీరు ఫ్రెండ్స్, ఇది కరెక్టే. అంటే ఇదేంటంటే ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు అంటాం మనం జలుబు చేస్తున్నాం అనుకున్నాం, ప్రజెంట్ ట్రెండ్ అదే కాబట్టి మామూలుగా నిమోనియా అంటాము, ఏమో ఇప్పుడు కరోనా అనొచ్చు. ఆ కరోనా వచ్చి దాని నుంచి ఏదైనా ఉండొచ్చు, అంటే బ్లడ్ బ్లాక్ అయిందంటారు, లేదా ఇంకోటి. ఇవన్నీ ఎక్సెప్షన్స్, ఇవన్నీ ఉండాలని గ్యారెంటీ లేదు. అక్కడ కూడా అంటారు జనరల్ గా ఒకటి ఉంటుంది, ఇక అక్కడి నుంచి ఒక్కోసారి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, ఒక్కోసారి లేకపోవచ్చు. అది మనకు అంత సింపుల్ గా ఉందనుకోండి, మనకు సమస్య లేదు కదా. ఇప్పుడు మాట్లాడు సార్. అది 5A ఒకసారి మళ్ళీ ఆర్డర్ ఒకసారి చెప్తారా సార్? డెల్టా మళ్ళీ చెప్తాను, రాసుకోండి ఎవరైనా డౌట్ ఉంది. నైట్రోజన్ లీస్ట్ చెప్పాను, ఫాస్ఫరస్ ఆర్సెనిక్ పెరిగినాయి అంటే ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత బిస్మత్ కంటే స్టిబియంక్ ఎక్కువ, అందుకని స్టిబియంక్ కింద రాయమన్నారు. కంటే ఆర్డర్ ముందు కూడా అదే రాశారు, కానీ సింబల్స్ రాసేటప్పుడు ఏదో కన్ఫ్యూజన్ రాస్తారు, ఫాస్ట్ లో రాసుకుంటే. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, బిస్మత్, స్టిబియం మొత్తం ఇంక్రీజ్. ఖచ్చితంగా ట్రెండ్ జనరల్ ట్రెండ్ కి ఇది ఆపోజిట్ లో ఉన్నట్టు, అంతేగా? ఒక్కటి ఇంకో మాట కూడా చెప్పాను ఆ రోజు క్లాస్ చెప్పేటప్పుడు, మళ్ళీ చెప్తాను, ఎటు నువ్వు పాయింట్ తీసుకొచ్చావు. కాబట్టి ఒక ఓల్డ్ బుక్స్ లో నైట్రోజన్ ఒక పాజిటివ్ వాల్యూ అని ఇచ్చాడు, ఈ రీసెంట్ బుక్స్ లో నెగిటివ్ వాల్యూ ఇచ్చాడు. ఏది నైట్రోజన్ అంటే ఎక్కడైనా మీకు కనిపించినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ముందుగా నింపేస్తాను. అదే విధంగా బెరిలియం, మెగ్నీషియం కూడా రీసెంట్ బుక్స్ లో 0 ఇచ్చాడా, ఓల్డ్ బుక్స్ లో పాజిటివ్ ఇచ్చాడా అని చెప్పాను మీతో కూడా. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, ఈ యొక్క మాట్లాడకపోతారా డౌట్స్ నాకు వర్క్ షీట్ లో పెట్టండి రా. ముందు ఫాస్ట్ గా 6 వర్క్ షీట్స్ పూర్తి చేసుకోండి. ఆనకపేట రామారావు బుక్స్ లో కూడా చెయ్యండి, వర్క్ షీట్స్ నోట్స్ పెట్టండి. ఓకేనా? ఇంకా డ్రాప్ అవ్వచ్చు సార్ ఇది. No.